Unsure of your dream? Study abroad destination? Clear your doubts. Videsh Consult. Call 9676502888. వైవా షార్ట్ ఫిల్మ్తో సరదాగా మొదలైన ఈ యాక్టింగ్ అనేది సో మీ ఫుల్ టైం యాక్టర్గా అవ్వడానికి ఎంతగానో తోడ్పడుతుంది. ఎలా అనుకున్నారు, ఎలా అయింది అసలు? ఇనీషియల్గా స్టార్టింగ్ డేస్లో మేము షార్ట్ ఫిల్మ్స్ చేసాము వైజాగ్లో. హర్ష, షణ్ముఖ్ అందరూ జాయిన్ అయిన తర్వాత అప్పటి నుంచి స్టార్ట్ అయింది. అక్కడ స్టార్ట్ అయింది యాక్చువల్గా. రెగ్యులర్గా ఫోటోషూట్స్ చేయించుకునేవాడిని నేను. దెన్ ఇట్ స్టార్ట్ 2012-13 ఆ టైంలో. ఏంటి బ్రో ప్రెసెంట్ ఏం చేస్తున్నారా? 2 సినిమాలు చేస్తున్నా అండ్ సీరియల్ కూడా చేస్తున్నా. అసలు ఫిల్మ్ డోర్స్ కానీ ఏమైనా ఓపెన్ అవ్వడానికి రీజనే వైవా యాక్చువల్గా. ఈ ఫుల్ లెంత్ యాక్టర్గా అవ్వాలి, సో దిస్ ఈస్ మై లైఫ్ అని అనుకున్న సందర్భం ఇప్పుడు? సత్యానంద్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ట్రైన్ అవుతున్నప్పుడు ఇన్స్టిట్యూట్లో హీరోస్, అప్పుడు నాకు బాగా ఇంట్రెస్ట్ వచ్చింది. అండ్ ఐ వర్క్ ఫర్ కంటెంట్ టీమ్ ఇన్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ. అంటే ఇది అది అని కాకుండా అన్ని చేసుకుంటూ పోవడానికి ద డ్రైవింగ్ ఫోర్స్ ఏంటి అసలు? ఇప్పుడు ఓటీటీ వచ్చిన తర్వాత ఎక్స్పోజర్ చాలా బాగా పెరిగింది బ్రో. అండ్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంది, అందరికీ ఆపర్చునిటీస్ ఉన్నాయి ఇప్పుడు. సో నేను అప్పుడు పనిచేసిన అసిస్టెంట్ డైరెక్టర్లు కానీ అసోసియేట్స్ కానీ ఇప్పుడు వాళ్ళ డైరెక్టర్లు అయ్యి ఇప్పుడు నాకు అవకాశం ఇస్తారు. మరి మీ లైఫ్లో ఎప్పుడైనా కానీ ద వర్స్ట్ ఫేస్ ఏంటి అంటే ఏం చెప్పారు? కోవిడ్ టైమ్స్లోనే కదా అందరికీ వర్క్ లేదు, అప్పుడే నేను ఇంట్లో దొరికిపోయాను. ఇటు జాబ్ చేయట్లేదు, ఏం చేయట్లేదు. సెలబ్రిటీ అవ్వడం ఓవర్ నైట్ ఈజీ, బట్ బికమింగ్ అన్ యాక్టర్ అండ్ గెటింగ్ రికగ్నిషన్ ఇస్ వెరీ టఫ్. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య గైస్. ఈరోజు మన రియల్ టాక్ విత్ చాణక్యలో వచ్చిన గెస్ట్ ఒక షార్ట్ ఫిలిం సరదాగా ఒక ఫ్రెండ్స్తో పాటు చేస్తున్నప్పుడు స్టార్ట్ అయిన జర్నీ ఇప్పుడు మూవీస్లలో వచ్చేసి నేను దాని తర్వాత ఆ జర్నీని కూడా కంటిన్యూ చేస్తున్న వ్యక్తి. ఆ షార్ట్ ఫిలిం అంటే ఇలాంటి షార్ట్ ఫిలిం కూడా కాదు, వైవాతో మనందరికీ కూడా కడుపు బాగా నవ్విచ్చేసిన ఆ గ్యాంగ్లోంచి వచ్చిన పర్సన్ సాయినాథ్ ఇప్పుడు మనతో పాటు కూడా ఉన్నాడు. అండ్ ఒక కంటెంట్ క్రియేటర్ గాను, ఒక యాక్టర్ గాను ముందుకెళ్తున్నాడు. జర్నీ ఎలా ఉంది అండ్ లైఫ్లో బోల్డ్ అండ్ స్ట్రగుల్స్ ఉంటాయి కదా ఒక యాక్టర్గా, ఆ స్ట్రగుల్స్ కూడా ఫేస్ చేస్తూ ముందుకెళ్తున్నాడు. మాట్లాడదాం. హాయ్ బ్రో. హాయ్ జానకి, హౌ ఆర్ యు? ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? యా ఐమ్ గుడ్. అతనికైతే నా పేరు ఫుల్ నేమ్ సాయినాథ్ గర్మిల్లా. యా ఇప్పుడు సాయినాథ్. ఓకే, సాయినాథ్ గర్మిల్లా. ఓకే బ్రో, ఇంతకు ఆఫ్టర్ లాంగ్ టాక్స్, షార్ట్ టాక్స్ కాకుండా లాంగ్ టాక్స్, ఎన్నో రోజుల నుంచి స్కెడ్యూల్స్ అనుకుంటా ఫైనల్లీ మనది అయింది. ఇద్దరం కలిసాం మొత్తానికి. యా, ఎలా ఉన్నారు? యా బాగున్నాం బ్రో, ఎవ్రీథింగ్ ఇస్ గుడ్. యా, ఇంతకు వైవా షార్ట్ ఫిల్మ్తో సరదాగా మొదలైన ఈ యాక్టింగ్ అనేది సో మీ ఫుల్ టైం యాక్టర్గా అవ్వడానికి ఎంతగానో తోడ్పడింది కదా. అసలు ఎలా అనుకున్నారు, ఎలా అయింది అసలు? ఇనీషియల్గా స్టార్టింగ్ డేస్లో మేము షార్ట్ ఫిల్మ్స్ చేసాము వైజాగ్లో. అంటే మేము క్యాజువల్గా చేసాము, తర్వాత ఒక టీమ్ ఆఫ్ ఫామ్ అయ్యి హర్ష, షణ్ముఖ్ అందరూ జాయిన్ అయిన తర్వాత అప్పటి నుంచి స్టార్ట్ అయింది యాక్చువల్గా. అండ్ మా అంకుల్ వచ్చేసి సత్యానంద్ గారు, సో ఆయన ఇన్స్టిట్యూట్కి వెళ్ళేవాడిని ఒక్కొక్కసారి. ఓకే. సో దాంట్లోనే వైవాలోనే బాబీ అని ఉంటాడు, వాళ్ళ అబ్బాయి అనమాట. సో వాళ్ళ ఫాదర్ సత్యానంద్ గారు. నాకు అప్పుడు అర్థం, దీనికి ఒక ట్రైనింగ్ ఉంటుంది, ఇన్స్టిట్యూట్ ఉంటుంది అని చెప్పి అప్పుడు అర్థమైంది నాకు. అప్పుడు వెళ్ళేవాడిని. అప్పుడు చాలామంది హీరోస్ కూడా ట్రైన్ అవుతున్నారు నేను చూసే టైంకి. అప్పుడు నేను 10th, 9th అనుకుంటా. ఆ టైంకి ట్రైన్ అవుతుంటే ఇంకా అక్కడి నుంచి ఇంట్రెస్ట్ స్టార్ట్ అయింది. అండ్ అదే టైంలో అప్పుడు ఫేస్బుక్ బాగా ఇదవ్వడం వల్ల నాకు మెసేజ్ చేశారు ఎవరు, నేను కథ అనుకుంటున్నాను బ్రో, మీరు చేస్తారా ఇది అని. అక్కడ స్టార్ట్ అయింది యాక్చువల్గా. రెగ్యులర్గా ఫోటోషూట్స్ చేయించుకునేవాడిని నేను. చాలా ఇంట్రెస్ట్ అనమాట అప్పుడు. కొత్త బట్టలు కొనుక్కుంటే ఖచ్చితంగా ఫోటోషూట్ చేయించుకోవాలని చెప్పి చాలా ప్రొఫెషనల్గా చేయించుకునేవాడిని. అప్పుడు చేయించుకుని పెట్టిన తర్వాత ఎవరు అప్రోచ్ అయ్యారు నన్ను. దెన్ ఇట్ స్టార్టెడ్ 2012-13 ఆ టైంలో. కానీ ఎంతైనా వైజాగ్ వాళ్ళు షార్ట్ ఫిలిమ్స్ అనుబంధం వేరు కదా. చాలా మంది క్రియేటర్స్ ఎక్కువ ఉంటారు ఫ్రమ్ వైజాగ్. ఎస్, కంపేర్ టు వేరే దానితో కంపేర్ చేసుకుంటే, వేరే ప్లేసెస్తో కంపేర్ చేస్తే బ్యూటీ అంటేనే వైజాగ్ అంటే బ్యూటీనే కదా. అవును, బ్యూటీ వైజాగ్లో ఉంది, ఖచ్చితంగా ఉంది. ఇప్పటికీ అక్కడ ఉందా? ఉంది. మీ బ్యూటీ ఏమన్నా ఉందా? మా బ్యూటీ లేవు, ఏమి అక్కడక్కడ ఉన్నాయి. అక్కడెక్కడ ఉన్నాయా? మాట్లాడుకుందాం. ఏంటి బ్రో ప్రెసెంట్ ఏం చేస్తున్నారా? ఇప్పుడు యాజ్ ఆఫ్ నో ఒక 2 సినిమాలు చేస్తున్నా అండ్ సీరియల్ కూడా చేస్తున్నా. ఓకే, ఫుల్ అండ్ సీరియల్ ఏంటి? అదే కైండ్ ఆఫ్ లక్ష్మీనివాసం అని. బట్ ఆ క్యారెక్టర్ చాలా బాగుంటుంది. సో అందుకని ఆ క్యారెక్టర్ చేయడం అంటే అందరికీ ఇంట్లో వాళ్ళకి కనెక్ట్ అయిపోయే క్యారెక్టర్ అది. సో రిలేటబుల్ క్యారెక్టర్. అంటే ఒక మిడిల్ క్లాస్లో ఎలా ఉంటుందో న్యాచురల్గా, ఒక ఇంటికి ఒక పెద్ద అబ్బాయి ఉంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఆ క్యారెక్టర్. అందుకోసమేనా ఈ గడ్డం, హెయిర్ కానీ మొత్తం కొంచెం లైట్గా. ఇది వేరే సినిమా కోసం అని చేస్తుంది. అండ్ దానికి వచ్చేసరికి కొంచెం ట్రిమ్ చేసి నార్మల్గా ఇంటికి పెద్ద కొడుకు ఎలా ఉంటాడో అలాగే ఉంటాను ఖచ్చితంగా. కానీ చాలా ఫన్నీగా ఉంటుంది ఆ క్యారెక్టర్. ఫన్నీ ఉంటుంది, సైకోయిజం ఉంటుంది, అన్నీ ఉంటాయి దాంట్లో. ఓకే, ఆ క్యారెక్టర్లో. అందుకని చేయడం అది బాగా.
ఇంతకు మన చిరంజీవి గారి మూవీ ఎంతవరకు వచ్చింది? ఏదో అనిల్ రావిపూడి గారు చిరంజీవి గారి జరుగుతుంది, ఆడిషన్ అన్నీ అయిపోయి చూడాలి, డేట్స్ ఎప్పుడు వస్తాయి ఏంటనేది చూడాలి. అయితే కన్ఫర్మేషన్ అయితే వచ్చేసింది. కన్ఫర్మేషన్ కూడా చెప్పలేం అయ్యే వరకు, అందుకే డేట్స్ గురించి వెయిటింగ్ అంటున్నా. అందుకే అండ్ సుమారు ఒక 15 years ఆఫ్ జర్నీ. 2015లో వచ్చాను నేను. 2015 అంటే లేదు, షార్ట్ ఫిల్మ్స్ కానీ మొత్తం కంప్లీట్గా కంప్లీట్గా జర్నీ ఒక 15 years ఉండొచ్చు. 10 years. 2015 ఇక్కడికి వచ్చింది అయితే అక్కడి నుంచి అయితే 10 years. బట్ 2013 నుంచి వైజాగ్లో కాలేజ్లో ఉన్నప్పుడు నుంచి షార్ట్ ఫిల్మ్స్ చేసేవాళ్ళం. ఓకే. సో అప్పటి నుంచి అయితే 12 years అయినట్టు. అండ్ ఈ మీ లైఫ్లో వైవా షార్ట్ ఫిలిం అనేది కూడా ఎంత ఇంపాక్ట్ చూపించింది? అంటే అసలు ఫిల్మ్ డోర్స్ కానీ ఏమన్నా ఓపెన్ అవ్వడానికి రీజనే వైవా యాక్చువల్గా. అప్పట్లో ఒక వీడియో పెడితే 1 million views వెళ్ళిపోయింది 24 hours. అప్పుడు ఇంటర్నెట్ స్లోగా ఉండేది చాలా. 2013, 14, 15 ఆ టైంలో ఇంత స్పీడ్ లేదు మనకి. ఆ టైంలోనే జియో రాకముందే మనకి చాలా తొందరగా వైరల్ అయిపోయేది. సో ఏదైనా సినిమా ఆఫీస్కి వెళ్తే వెంటనే గుర్తుపెట్టేవారు, బ్రో మీరు వైవా వీడియోస్ చేస్తారు కదా, ఆడిషన్ ఇవ్వండి అని. అంటే ఈజీ అయ్యింది యాక్చువల్గా. ఆ డోర్ ఓపెన్ అయిన తర్వాత చాలామంది డైరెక్టర్స్ కానీ అసిస్టెంట్ డైరెక్టర్స్ కానీ పరిచయం అవ్వడానికి చాలా హెల్ప్ అయ్యింది అది. ఓకే. యా, అంత వైరల్ అయ్యాయి అప్పట్లో వీడియోస్ అవన్నీ. సో అందుకని చెప్పి ఇప్పుడు వచ్చి వైరల్ అవుతున్న వాళ్ళని చూసి పిల్ల బచ్చాలరా మీరు అని అదే అలా లేదు, ఎందుకంటే ట్రెండ్స్ కీప్ చేంజింగ్. అంటే ఎప్పటికప్పుడు కొత్త ఆర్టిస్ట్ వస్తాడు, కొత్త వాళ్ళు వస్తారు, అందరూ కొత్త వాళ్ళు వస్తారు, ఎవరికాళ్ళు దే విల్ మేక్ అ రిమార్క్. కానీ ఒకప్పుడు మీరు ఇది క్రియేట్ చేసేసే అన్నారు. యా, వెన్ యూట్యూబ్ స్టార్టెడ్ వీఆర్ ద వన్ అనుకుంటా నాకు తెలిసి. అంటే మేము షార్ట్ ఫిల్మ్స్ చూడడం అనేది స్టార్ట్ చేసింది అప్పటి నుంచే బ్రో. మేమైతే అదే అనుకుంటాను, ఇవన్నీ మేము ఎప్పుడో చేసేసామని ఇప్పుడు అనుకోవచ్చాము. కానీ బట్ టూ ఎర్లీ టు స్టార్ట్. చాలా తొందరగా స్టార్ట్ చేసాం ఆ యూట్యూబ్. అప్పుడు 2013 నుంచి కంటిన్యూ చేసాం యాక్చువల్లీ. సో దట్ హెల్ప్డ్ అస్ అ లాట్. నాకైతే పర్సనల్గా నేను చేసిన క్యారెక్టర్స్కి అన్నిటికీ నాకు బాగా హెల్ప్ అయింది, గుర్తుపెట్టారు. ఓకే. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నేను జాబ్ చేసాను 2015లో. నేను ఐ గాట్ సెలెక్టెడ్ ఫర్ సమ్ కార్పొరేట్ కంపెనీ ఇన్ కాలేజ్. ఇక్కడికి వస్తూ అది చేస్తూ ఇది చేసేవాడిని. దెన్ అందరూ రికగ్నైజ్ చేయడం స్టార్ట్ చేశారు ఆఫీస్లో కానీ ఎక్కడికి వెళ్ళినా కానీ. ఒక 1-2 years జాబ్ చేసిన తర్వాత 2015 to 16 1 year చేశాను. దాని తర్వాత మానేసిన తర్వాత ఇంటికి వెళ్తుంటే ఫ్లాట్లో వాళ్ళు గుర్తుపెట్టేవారు అనమాట. మా మమ్మీ ఏం చేస్తున్నారో నువ్వు అక్కడ జాబ్ చేస్తున్నామో అనుకుంటున్నారు. తర్వాత ఇంట్లో తెలియకుండా మానేసానండి జాబ్ మానేసాను. మానేసిన తర్వాత ఏంటి రియాక్షన్? కొన్నాళ్ళు తెలీదు, తర్వాత లేటర్ అని చెప్పుకోవచ్చు. ఆబ్వియస్గా అందరి ఇంట్లో అయినట్టే గొడవ, ఏడు ఇంకా మారడు. ఏడికి అందరికి ఏం కావాలంటే పొద్దున్నే 10 o'clock వెళ్ళి ఈవినింగ్ 6 o'clock వచ్చి ఇంట్లో పడుకొని మంత్ ఎండింగ్ శాలరీ వస్తే చాలా. బట్ నేను అలా ఉండలేను, ఒకే ప్లేస్లో కాన్స్టెంట్గా అలాగే నావల్ కాదు. ఇప్పుడు ఇంతకు అప్పుడు ఎంత సంపాదించేవాళ్ళు? అప్పుడు అన్నీ మినిమల్ పేమెంట్సే. అంటే ఒక మంత్లీ సస్టైన్ అవ్వడానికి బాగానే ఉండేది. అంటే మరీ అంత లావిష్గా బతికే అంత పేమెంట్స్ రాలేదు కానీ, బట్ యా సాటిస్ఫైడ్ విత్ వాట్ ఎవర్ ఐ గెట్ ఫర్ దట్ మంత్, అంతే. అంతకు మించి. ఇంతకు టచ్లో ఉన్నారా ఆ గ్యాంగ్ అంతా కానీ ఇప్పటికీ? అందరూ బాగా టచ్లో. హర్ష, షణ్ముఖ్ అందరూ కలిసినప్పుడు మాట్లాడదాం, ఎవరు లైఫ్లో బిజీగా ఉంటారు. ఈ జర్నీ అనేది ఎన్ని సంవత్సరాలు సాగింది? 2013 నుంచి రిలేటెస్ కంటిన్యూ. బట్ యాజ్ అ వర్క్గా అయితే చేయట్లేదు ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ. అంటే వైవా లేదు కాబట్టి ఇప్పుడు. సో లేదంటే చేసేవాళ్ళం. బట్ ఏదో ఒక సినిమాలో కలుస్తూ ఉంటాం, ఇప్పుడు ఏదో ఒక షూట్లో కానీ, లేకపోతే నేను మామూలుగా ఏదైనా వేరే సెట్కి వెళ్ళినా కానీ అలా కలుస్తుంటాం, మెసేజ్ చేస్తాం, బర్త్డేకి విష్ చేసుకుంటాం. ఐ విల్ టాక్ అబౌట్ ద వైవా. ఏంటంటే షార్ట్ ఫిల్మ్గా తీసి వచ్చిన రెస్పాన్స్తో మీరు ఒక ప్రొడక్షన్ హౌస్ టైప్లో చిన్నది స్టార్ట్ చేసి బోల్డెన్ షార్ట్ ఫిల్మ్స్ అనేది కూడా వదిలేరు. ఆ టైంలో సబరీష్ కానీ అంటే మీ టీం కానీ భలే ఉండేది భయ్. ఆ పేరు రాగానే వీళ్ళు ఏదో కొత్త దించుతున్నారు అనిపించేలా. ఇప్పటికీ సెటరికల్గా చేసిన ఇది ఇంటర్మీడియట్ సెటరికల్ అని మీరు చేసిన కూడా వండర్ఫుల్గా ఉండేది. అది ఎగ్జామ్స్ అని ఒకటి మైక్రో జెరాక్స్ అంటే నానో జెరాక్స్ ఇచ్చామండి, అది బాగా ఫేమస్ అయింది. దాని తర్వాత ది ప్రొడ్యూసర్ అని చెప్పి ఒక ప్రొడ్యూసర్ దగ్గర రకరకాల డైరెక్టర్లు వచ్చి ఏదైనా చెప్తే కథ చెప్తే ఎలా ఉంటుంది అని, నేను బోయపాటి సీన్ అనే క్యారెక్టర్ అంటే బోయపాటి గారు చెప్తే కథ చెప్తే ఎలా ఉంటుంది అని చేశాను అనమాట. సో అది బాగా వైరల్ అయ్యింది అప్పుడు. ఇప్పటికీ ఇన్స్టాగ్రామ్ వీడియోస్లో చాలా యూజ్ చేస్తారు అది. అంటే కొంతమంది మా ఫ్రెండ్స్ని కూడా ఎవరన్నా అడిగినా కానీ ఈ ఓటీటీస్ ఇవన్నీ అంటే చూసేసి ఇంకా ఏం లేదు చూడడానికి, ఎప్పుడన్నా మనం రిఫ్రెష్ అవ్వాలి అని అనుకున్నప్పుడు ఇవన్నీ పెట్టుకొని సిరీస్ ఆఫ్ పెట్టుకొని చూసేవాళ్ళు భయ్య.
ఫ్రీ చైతన్య పారాయణ కానీ అవునవును. అండ్ ఎగ్జామ్స్ ప్రొడ్యూసర్ హెచ్ఆర్ది కానీ అవునవును, ది కరెక్షన్స్ కానీ. సో వైల్ కరెక్టింగ్ ద పేపర్స్, హర్ష మేము ఏదో రాస్తాం, నేను బాహుబలి స్టోరీ రాస్తాను యాక్చువల్గా. ఓకే. వై కట్టప్పకి వెళ్ళి బాహుబలి అని చెప్పి ఇలా చాలా ఉన్నాయి అసలు. ది కరెక్షన్స్, ది ఎగ్జామ్, ది ఇంటర్వ్యూ, అవన్నీ వద్దు ముందు పాయింట్కి రా అనేది చాలా ఇదైంది. అది ఫస్ట్ నాదనే స్టార్ట్ అయింది యాక్చువల్గా. తను ఆ క్యారెక్టర్ నన్నే అంటాడు అనమాట. నేను ఏదో బాహుబలి ఒక షార్ట్ ఫిల్మ్ తీసానంటే వైవా న్యూస్లో, అవన్నీ వద్దు ముందు పాయింట్కి రా అంటాడు నన్ను. దెన్ ఇట్ స్టార్టెడ్ దట్ అవన్నీ వద్దు ముందు పాయింట్కి రా. ఇప్పటికీ అదైతే యూస్ చేస్తూ ఉంటే అవును, ఏమైనా అతిగా ఎవడైనా మాట్లాడుతుంటే అవన్నీ వద్దు ముందు పాయింట్కి రా అంటాడు. ద డే యూ క్రియేటెడ్ అండ్ వెరీ సెన్సేషన్ థింగ్స్. అవును. అంటే ఈ ఫుల్ లెంత్ యాక్టర్గా అవ్వాలి, సో దిస్ ఈస్ మై లైఫ్ అని అనుకున్న సందర్భం ఎప్పుడు? ఏంటంటే దిస్ ఈస్ అన్ అన్స్టేబుల్ ఫీల్డ్. అంటే ఎవరు ఎప్పుడు ఎలా అవుతారో ఎవరికీ తెలియదు అసలు. అది మీరు అనుకోవడానికి రీజన్ ఏంటి? రీజన్ అంటే స్పెసిఫిక్గా చిన్నప్పటి నుంచి సినిమాలు ఎక్కువ చాలా చూసేవాడిని. అండ్ ఐ స్టార్టెడ్ లైక్ 2013లో షార్ట్ ఫిల్మ్స్ అన్నీ చేసేవాడిని. బట్ నేను సత్యానంద్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు, ట్రైన్ అవుతున్నప్పుడు ఇన్స్టిట్యూట్లో హీరోస్, అప్పుడు నాకు బాగా ఇంట్రెస్ట్ వచ్చేది. నేను కూడా యాక్టర్ అవ్వాలి, నేను యూనిక్గా కనిపించాలి అందరిలోని. అందరూ 9 to 6 జాబ్ చేస్తారు, ఇంకేదో చేస్తాం కాదు. బట్ మనం కూడా మనకు యూనిక్నెస్ చూపించుకోవాలి కదా ఖచ్చితంగా, మనకి దీంట్లో ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు. బట్ సమ్హౌ కాలేజ్లో ఉన్నప్పుడు నాకు జాబ్ వచ్చింది, చూడగానే హైదరాబాద్ అని ఉంది. సో ఓకే ఇది పట్టుకుని వెళ్ళిపోదాం ఫస్ట్, తర్వాత మాట్లాడదాం అంటే నా మనసులో ఉద్దేశం ఎప్పుడు ఎవరికి చెప్పలేదు, ఇంట్లో వాళ్ళకి కానీ ఎవరికి కానీ. ఇక్కడికి వచ్చిన తర్వాత ప్యారలల్గా వైవా వీడియోస్ చేస్తూ నైట్ షిఫ్ట్ చేసేవాడిని. ఓకే. సో చేస్తూ అలా 1-2 years కంటిన్యూ చేసి, దెన్ బాబు మనం 2 పడవలమే కాలేము, ఇదే మనకి ఇంట్రెస్ట్, ఇక్కడ డైరెక్షన్ కానీ ఏదో ఒకటి కానీ సినిమాలోనే ఉందాం. అండ్ ఐ వర్క్ ఫర్ కంటెంట్ టీమ్ ఇన్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ. ఓకే. సో కంటెంట్ టీంలో వర్క్ చేసామని, ఇది అది అని కాదు, అన్నీ చేశాను నేను. అంటే ఇది అది అని కాకుండా అన్నీ చేసుకుంటూ పోవడానికి ద డ్రైవింగ్ ఫోర్స్ ఏంటి అసలు? ఇష్టం సినిమా, నేను యాక్టర్ అవుదాం అని ఆల్వేస్ ఐ వాంటెడ్ టు బి అన్ యాక్టర్. బట్ డెఫినెట్లీ ఒక సినిమా అయితే డైరెక్ట్ చేస్తాను ఫర్ ష్యూర్. నేను కథ రాసి ఆల్రెడీ ఒక ఓటీటీకి చెప్పాను కదా. సో డెఫినెట్లీ ఐ డూ, కానీ కొంచెం టైం పట్టచ్చు. బట్ యాజ్ అన్ యాక్టర్ డెఫినెట్లీ ఫస్ట్ ఇది చేసింది అది చేద్దాం. కానీ బిఫోర్తో కంపేర్ చేసుకుంటే ఈ కంటెంట్ క్రియేషన్ కానీ అండ్ ప్రొడక్షన్స్, పెద్ద పెద్ద ప్రొడక్షన్ హౌసెస్ కానీ వీళ్ళు ఏంటంటే కొత్త రకమైన టాలెంట్ కూడా ఎంకరేజ్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కదా. ఎలా అనిపిస్తుంది బ్రో? గుడ్ కదా. అంటే ఇప్పుడు ఓటీటీ వచ్చిన తర్వాత ఎక్స్పోజర్ చాలా బాగా పెరిగింది బ్రో. అండ్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంది, అందరికీ ఆపర్చునిటీస్ ఉన్నాయి ఇప్పుడు. ఇంత ముందులా కాదు, ఇంతకుముందు ఓన్లీ థియేటర్ కదా, లేకపోతే సీరియల్స్ చేసేవారు, లేకపోతే యూట్యూబ్ కాంటెంట్ చేసేవారు. ఇప్పుడు రకరకాల ఓటీటీస్ వచ్చాయి కదా, చాలా ఎక్స్పోజర్ పెరిగిపోయింది కదా. మేము అప్పుడు చేసినప్పుడు లైక్ మా సీనియర్స్ ఉండేవారు, ఎంఆర్ ప్రొడక్షన్స్ అని ఉండేది. వాళ్ళు ఫస్ట్ యాక్చువల్గా వైజాగ్లో స్టార్ట్ చేశారు. వాళ్ళది కొంచెం లాంగ్ ఫార్మాట్ ఉండేది, ఒక 20 minutes 30 minutes అలా కూడా ఉండేవి. బట్ టుడే 30 seconds వర్టికల్స్ చాలా ఫేమస్ అవుతున్నాయి. అంటే కంటెంట్ కూడా చాలా మారిపోయింది, ఇట్స్ కీప్ చేంజింగ్ కదా. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్తో కూడా చాలా మంది కంటెంట్ చేసి బాగా పర్ఫామ్ చేసి కూడా ప్రూవ్ చేసుకునేంత ఇది వచ్చేసింది. నా ముందు అయితే చాలా మంది, నేను 2015కి వచ్చేసరికి ఫోటోలు పట్టుకుని తిరిగారు, నేను వచ్చేసరికి వాట్సాప్లో జరిగింది. ఇప్పుడు ఏంటంటే ఇన్స్టాగ్రామ్లో చూస్తే చాలు, అరే ఇది బాగా పర్ఫామ్ చేస్తాడు, బాగా ఎక్స్ప్రెస్ చేస్తాడు అని అనుకుంటే డైరెక్ట్గా దొరుకుతున్నారు కదా అందరూ, ఈజీలీ యాక్సెసిబుల్ ఉంది, ఆపర్చునిటీస్ చాలా పెరిగిపోయాయి. బట్ అట్ ద సేమ్ టైం కాంపిటీషన్ కూడా చాలా ఎక్కువ ఉంది. కాంపిటీషన్ చాలా ఉంది, చాలా ఉంది. అసలు ఎవరికి రావాల్సిన క్యారెక్టర్ వస్తుందో లేదో తెలియదు కానీ, బట్ కాంపిటీషన్ అయితే ఉంది, ఒక క్యారెక్టర్ చాలా కాంపిటీషన్ అయితే ఉంది. ఎందుకు అంటే పీపుల్ అందరూ కూడా ఎక్కువగా ఈ ఫీల్డ్కి రావడానికి కానీ ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించడానికి ద రీజన్ ఏంటనుకోవచ్చు? చాలా మందికి సినిమా అంటే ప్యాషన్ అయి ఉండొచ్చు. నేనైతే ప్యాషన్తో ఒకప్పుడు ఉన్నారు కదా, అంటే ఒకప్పుడు ఉంది కదా భయ్యా. అవునవును, ఒకప్పుడు ఉన్నా కానీ సో ఇంత కాంపిటీషన్ అనేది లేదు. చాలా మంది కూడా మేము మాట్లాడుతున్నా కానీ వాళ్ళు అనేవాళ్ళు కాదు. బట్ ఇప్పుడు స్పెషల్గా ఇప్పుడు ఎక్కువ అవడానికి రీజన్ ఏంటి అనుకోవచ్చు? అంటే మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ లైక్ ఓన్లీ ఇండస్ట్రీ అని రావట్లా, జాబ్స్ చేసుకుంటున్నారు, ఇంకా చాలా అవిగేషన్స్ ఉన్నాయి అందరికీ. బట్ వీ కేమ్ యాజ్ లైక్ ఓన్లీ సినిమా అని వచ్చాం మేమైతే. బట్ ఇప్పుడైతే ఆప్షన్స్ ఉన్నాయి, అండ్ చాలా మంది కూడా చెప్తున్నారు ఇంకో జాబ్ ఏదో పెట్టుకోండి, ఓన్లీ దీని మీద డిపెండ్ అవ్వకండి, స్టాండర్డ్గా ఉండదు కదా అని అంటున్నారు. కానీ బట్ ఇప్పుడు వచ్చే వాళ్ళు మ్యాక్సిమం అందరూ ఓన్లీ సినిమా చచ్చిపోతాం అన్నట్టుగా ఏం లేదు, దే హ్యావ్ దేర్ ఆప్షన్స్. యాక్చువల్లీ జాబ్ చేస్తూ కూడా చేస్తున్నారు. బట్ వీఆర్ నెవర్ లైక్ దట్, ఓన్లీ సినిమా అనుకున్నాం. ఫస్ట్లో చూసాం, జాబ్ చేయడానికి ట్రై చేసాం, బట్ ఇది కాదు, మనం ఏదైనా సినిమాల్లోనే ఉందాం అని అనుకున్నాం. ఇట్ క్యాన్ బి డైరెక్షన్ డిపార్ట్మెంట్, ప్రొడక్షన్ మేనేజర్, ఏదో ఒకటి ఉందా అని. బట్ లైక్ ఫార్చునేట్లీ
నాకు ఆపర్చునిటీస్ వస్తున్నాయి కాబట్టి నేను యాక్టింగ్ కంటిన్యూ చేసుకుంటున్నాను కానీ బట్ డెఫినెట్లీ ఐ డూ అ డైరెక్షన్. అంటే ప్రేక్షకులు సాయినాథ్ గర్మెల్ల అంటే ఎలా గుర్తుపెట్టుకోవాలని నువ్వు అనుకుంటున్నావు? ఒక మంచి యాక్టర్గా గుర్తుపెట్టుకుంటే చాలు, ఆ మంచి పేరు చాలు. అరే ఇటు బాగా పర్ఫామ్ చేస్తాడరా, లేకపోతే వైవా నుంచి ఇడు కష్టపడుతున్నాడు రా, అప్పటి నుంచి యూట్యూబ్ కాంటెంట్ చేశాడరా, ఇది అనుకుంటే చాలు భయ్య. నాకు అంత పెద్ద కోరికలు ఏం లేవు, అంటే స్టార్ అవ్వాలి ఇది అని ఏం లేవు కానీ బట్ మంచి పర్ఫార్మర్ అవ్వాలని మాత్రం ఉంది. అండ్ డెఫినెట్లీ అది ప్రూవ్ చేస్తాను. అలా అనుకుంటే చాలు, ఇంకా అంతకు మించి అంత ఎక్స్పెక్టేషన్స్ ఏం లేవు నాకు. బికాజ్ ఐ హీన్ డూయింగ్ ఫ్రమ్ సిన్స్ 2013, 14, 15 నుంచి స్టార్ట్ చేశాను నేనే. అంటే ఆల్ ఆఫ్ ఎ సడన్ వచ్చేసి ఏం కాదు, వైవోలో చిన్న చిన్న క్యారెక్టర్స్ చేసుకుంటూ నెమ్మదిగా ప్రతిదీ నేర్చుకుంటూనే వచ్చాను నేను. ఐ వర్క్డ్ ఇన్ ప్రొడక్షన్ కంపెనీ, ఐ వర్క్ ఫర్ సినిమా. ఒక డిఓపి దగ్గర కూడా పనిచేస్తాను నేను తెలుసుకోవడం కోసం. డిఓపి దగ్గర కూడా చిన్న అసిస్టెంట్గా ఇంటర్న్గా రోజు వర్క్ చూడడానికి వెళ్ళేవాడిని. ఒక స్కెడ్యూల్ అంతా వెళ్ళాను నేను. అలా ప్రతి దాంట్లో ఇన్వాల్వ్, ప్రతిదీ నేర్చుకున్నాను. ఇది అది అనేం కాదు, అన్నీ నేర్చుకున్నాను నేను. కానీ ఇంట్లో ఒక ఫిక్స్డ్గా వచ్చే అమౌంట్ అనేది కూడా వాళ్ళు ఇవ్వకుండా చెప్పకుండా అది మొత్తం కట్ చేసేసి యూ స్టార్టర్ ఫ్రమ్ ఎ స్క్రాచ్. అసిస్టెంట్గా ఉన్నప్పుడు ఎంత ఇస్తారు భయ్యా? అసలు కంపేర్ చేసుకుంటే చాలా తక్కువ ఉంటుంది. ఏదో మనము తినడానికి మాత్రం ఉంటుందేమో అని నేను అనుకుంటున్నా. కానీ దాన్ని కూడా మీరు తట్టుకొని ముందుకు వెళ్తూ ఉన్నారు కదా. ఇష్టం భయ్య అంతే, ఇంకా అంటే పిచ్చి అంతే. బట్ అన్నీ నేర్చుకోవడానికి ట్రై చేశాను అంతే. అంటే ఒక టైంలో మనం ఏదైనా ఆపర్చునిటీ లేదు, ఒక సినిమా లేదు అన్నప్పుడు ఏదో ఒక వర్క్ చేయాలి ఖచ్చితంగా. ఎక్స్పీరియన్స్ నాలెడ్జ్ ఉంటే ఈ రోజు కాకపోతే రేపైనా బాగుంటుంది. ఎక్స్పీరియన్స్ నాలెడ్జ్ ఖచ్చితంగా ఉండాలి. కీప్ ఆన్ వర్కింగ్, ఐ కీప్ ఆన్ మీటింగ్ పీపుల్. అండ్ చాలా మందిని కలుస్తాను జనాలను అసలు. సో అది మేక్స్, అంటే నేను స్టార్టింగ్లోనే అంతమందిని కలవడం వల్ల, సినిమాని అంత ఎక్కువ చూడడం వల్ల, సెట్స్లో ఉండడం వల్ల మేబీ ఇంకా నేను దీని నుంచి వేరే ఏమైనా వెళ్ళి చేద్దామని ఎప్పుడు అనుకోలేదు, ట్రై చేయలేదు. ఇన్ఫాక్ట్ ఇప్పుడు తలుచుకుంటే అరే ఇది తప్ప నాకు వేరేది ఏం రాత్రపోయా అని కూడా అనిపించిందా? డెఫినెట్గా, ఎందుకంటే నేను ఇక్కడే ఏదో పీక్తానని నాకు తెలుసు. సో ఇంకా ప్రాబ్లం ఉంది. అండ్ ఐ వర్క్ ఫర్ తమిళ ఆల్సో. నేను కొన్ని ఛానల్స్, నేను దాంట్లో ఒక ఫార్మాట్ ఉంది. ఆ ఫార్మాట్ లైక్ హారర్ స్టైల్ చెప్పడం కానీ, లేకపోతే కరెంట్ అఫైర్స్ గురించి మాట్లాడడం కానీ, ఐ డూ దట్ ఆల్సో. ఓకే. అండ్ ఆఫ్టర్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఐ జాయిన్ దేర్ అగైన్. దాని ముందు కూడా తమిళలో నాకు ఒక ఛానల్ ఉండేది అక్కడ, బట్ లేటర్ ఆన్ ఐ మూడెడ్. తర్వాత ఈ సీరియల్ ఆపర్చునిటీ వచ్చింది, సినిమాలు వచ్చాయి. ఈ సీరియల్ ప్రోమో చూసిన తర్వాతే 2 ప్రొడక్షన్ ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది నాకు. ఇది సీరియల్ డైరెక్టర్లు, నో ఫిలిమ్స్ మూవీ. సో వాళ్ళు చెప్పింది కూడా, బ్రో ఒక నెగిటివ్ క్యారెక్టర్ ఉంది, నెగిటివ్ క్యారెక్టర్ అంటే సో కాల్డ్ మనకి నెగిటివ్ క్యారెక్టర్ అంటే కత్తి పట్టుకొని గడ్డలు పట్టుకుని ఇలా కాదు, మన ఇంటి పక్కన ఒక నెగిటివ్ క్యారెక్టర్ ఉంటుంది ఆడ ఎదవ. బాగా నచ్చింది నాకు. అలాంటి 2 ప్రొడక్షన్ హౌస్ నుంచి కాల్ వచ్చింది, ఒక పెద్ద ప్రొడక్షన్ హౌస్ నుంచి కాల్ వచ్చింది. ఇవన్నీ కొంచెం కరెక్ట్గా ఫామ్ అయ్యి కరెక్ట్గా బయటకు వస్తే బాగుంటుంది. ఓకే ఓకే. సో ప్రెసెంట్ అయితే 3 మూవీస్ అనమాట. యా, లైనప్ మాత్రం బాగా గట్టిగానే పెట్టేసుకున్నావు. అంతే. ఓకే, వెయిటింగ్. సాయినాథ్ బ్రో, యా, ఇప్పుడు శబరీష్ బ్రో కానీ, సుబ్బు గారు కానీ వాళ్ళందరూ టచ్లో ఉన్నారా? యా, ఎప్పుడు కలుస్తాం, ఎప్పుడు మాట్లాడుతాం, పార్టీలకి వాటికి కలుస్తాం. పార్టీలో ఫుల్ పార్టీ అని మళ్ళీ ఇంటి కొంపదీసి అంత లేదు, బట్ కలిసినప్పుడు డెఫినెట్గా పార్టీ చేసుకుంటాం, అన్ని మాట్లాడుకుంటాం. ఏంటి వాళ్ళు ఏమైనా ప్రెజెంట్ డైరెక్షన్ కానీ ఏదైనా సంథింగ్? శబరీష్ ఈస్ డూయింగ్ ఫిలిం అనుకుంటాను కలిసి, ఈజ్ ఆన్ దట్. అండ్ సుబ్బు ఆల్రెడీ స్టార్ట్ అవుతుంది, ప్రెప్ జరుగుతున్నట్టుంది అది తంది. అండ్ తను చెప్తేనే బాగుంటుందేమో యాక్చువల్గా, బట్ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే అన్నీ ఓకే సెట్ అయ్యాయి. సో తను అనౌన్స్ చేస్తారు. అంటే షణ్ముఖ్తో కూడా మొన్న లీలా వినోదం అనేది కూడా చేశారు కదా? అవును, దాంట్లో యాక్ట్ చేస్తాను. అంటే ఇప్పటికీ అసోసియేషన్ కానీ అంతా కంప్లీట్గా ఎప్పుడు కనిపించిన గురు అని మాట్లాడుకుంటాం అంతే. ఎప్పుడు కనిపించినప్పుడు హ్యాపీగా మాట్లాడుకుంటాం అంతే. అంటే తర్వాత పెద్ద టచ్ కానీ అది కానీ ఉండదు. అంటే ఎవరు వర్క్స్లో వాళ్ళు బిజీగా ఉంటారు కదా, ఏంటి గురు ఎలా ఉన్నావు అంతే. అంటే ఆ దాంట్లో యాక్ట్ చేసిన వర్క్ చేసిన వాళ్ళు కానీ ఇప్పుడు ఎంతమంది ఇండస్ట్రీలో ఉన్నారు కూడా? ఆల్మోస్ట్ అందరూ ఉన్నారు. హర్ష, షణ్ముఖ్, శబరీష్, సుబ్బు, సాయినాథ్ గర్మెల్ల, సన్నీ అని ఒక అబ్బాయి, ఇంకా చాలా మంది ఉన్నారు. కొంతమంది ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా అలా చేస్తున్నారు. దాంట్లో రేలింగ్ మై క్యారెక్టర్ చేస్తుంటాను కానీ ఈపీగా చేస్తున్నారు. బట్ డిఫరెంట్ సెట్స్లో ఉన్నా కూడా ఇండస్ట్రీలో ఉన్నారు. కొంతమంది దే యూస్ టు వర్క్, అప్పుడు కూడా వాళ్ళు వర్క్ చేసేవారు. సో అది కంటిన్యూ చేస్తున్నారు వాళ్ళు. ఇది ఉంది కాబట్టి ఇప్పుడు చేశారు, బట్ లేటర్ నా ఇంట్రెస్ట్ మరి ఎందుకు కంటిన్యూ చేయలేదు నాకు తెలియదు. బట్ ఎవరైతే మెయిన్ మేము ఉన్నామో మేము డెఫినెట్లీ వీఆర్ హియర్ ఓన్లీ. ద కోర్ టీమ్. యా.
అంటే పర్టికులర్గా మాట్లాడుకోవాలంటే అందులో రామాయణం దాని గురించి ఏదో చేశారు కదా రామాయణం గురించి వైవా దాంట్లోనే. రామాయణం గురించి చేసాం. దాని పేరేంటి నేను కూడా మర్చిపోయాను. స్వయంవరం మోడర్న్ స్వయంవరం. ఏంటి ఆ టైప్ ఆఫ్ మళ్ళీ చేస్తే బాగుంటుందేమో. అది లైక్ ఫ్రమ్ యూట్యూబ్ ఇట్ హ్యాస్ కమ్. యూట్యూబ్ డైరెక్ట్గా ఏదో లైక్ షో చేస్తుంది ఇది అదని అంటే ఎవ్రీవన్ రామోజీ ఫిలిం సిటీకి వెళ్ళి అక్కడ ప్లాన్ చేసుకోండి, ఒక లొకేషన్ ఇచ్చి దీంట్లో ఏం చేయగలుగుతారు అని చెప్పి చేయమన్నారు అన్నమాట. డైరెక్ట్లీ ఫ్రమ్ యూట్యూబ్ ఇట్ హ్యాస్ కమ్. సో అప్పుడు వేరే మహాతల్లి కానీ వీళ్ళు కానీ అందరూ చేశారు అందులో. మేము దాంట్లో మోడర్న్ స్వయంవరం అని చేశాను. నేను ఎవరైతే బాణం ఎక్కువ పెట్టడానికి మేము అందరం వస్తామో నేను ఆధార్ కార్డ్ చూపిస్తాను. సో అందరూ బాణం ఎక్కువ పెట్టడానికి ట్రై చేస్తారు, బట్ అందరికీ కుదరదు. అల్టిమేట్లీ షణ్ముఖ్ లిఫ్ట్ చేసి బాణం చేస్తారు. అందులో జరిగే హిలేరియస్ వేలో ఎలా ఉంటే బాగుంటుందని చేసింది. బాగా రీచ్ వెళ్ళింది అది కూడా. సబ్రిష్ మొత్తం రైటింగ్ కానీ అన్ని తన వర్క్ తనే చేసుకుంటాడు. ఎడిటింగ్ కూడా తనే చేసుకుంటాడు. ఏ కట్ ఎలా ఉండాలి ఏంటి తన నాలెడ్జ్లో. రఫ్ కట్ ఎవరో ఒకరు చేసినా బట్ తను ఫైనల్ కట్ చూసుకుని ఆర్ఆర్ కానీ మీకు చాలా ఫేమస్ అంటే ఆచో చాంగా ఇది తనే స్టార్టింగ్ నాకు తెలిసి అనుకుంటున్నాను నేను. అది బాగా తనకి టైమింగ్ తెలుసు. ఆ కామెడీ టైమింగ్ దగ్గర ఎక్కడ ఏ ఆర్ఆర్ పడితే బాగుంటుంది తనకే తెలుసు. అండ్ సుబ్బు ఈజ్ ఆల్సో వెరీ గుడ్ రైటర్. ఎవరైతే సూర్య సాఫ్ట్వేర్ డెవలపర్ చేశాడో వి ఆల్ ఆర్ వన్ టీమ్ కదా. సుబ్బు సబ్రీష్ రైటింగ్లో ఉన్నప్పుడు ఇద్దరు కలిసి రాసేవారు. ఇద్దరు బాగా ఫన్ చేస్తారు అసలు. అంటే రిలేటబిలిటీని తీసుకొస్తారు బాగా. అరే మన లైఫ్లో కూడా ఇలా జరిగింది కదా, లేకపోతే బీటెక్ లైఫ్లో ఇలా జరిగింది కదా అనే రిలేటబిలిటీని బాగా తీసుకుని వస్తారు. దాంట్లో ఒక హిలేరియస్ వేని వెతుక్కుంటారు వీళ్ళు. దాన్ని బట్టి చేస్తారు. కమింగ్ టు ఈ బిగ్ స్క్రీన్ ఎక్స్పీరియన్స్కి అండ్ ఈ స్మాల్ స్క్రీన్ ఎక్స్పీరియన్స్కి లైక్ యూట్యూబ్ కానీ దెర్ ఈస్ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్ కదా. డిఫరెన్స్ ఉంటుంది, వర్క్ వైజ్ డిఫరెన్స్ ఉంటుంది. బట్ నేను చేసే ఈ సీరియల్ చాలా గ్రాండియర్ సీరియల్, చాలా పెద్ద క్యాన్వాస్ ఉన్న సీరియల్. సో నాకు ఆ సీరియల్ సినిమా అనే ఫీలింగ్ రాలేదు. అండ్ క్యారెక్టర్ కూడా చాలా బాగుండడం వల్ల నాకు అంత డిఫరెన్స్ అనిపించలే. ఇక్కడ చిన్న ప్రాంప్ట్ అలాంటిది ఏమైనా ఉంటుంది, అక్కడ ఉండదు, అంతే తేడా. బట్ సేమ్ సెటప్ సేమ్ ఇది. అండ్ డైరెక్టర్ ఇస్ ఆల్సో గుడ్, మల్లినేని గారు అని. ఆయన మా ఒక సీన్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఆయన చేసి చూపిస్తారు. లైక్ పూరి జగన్నాథ్ గారి లాగా. సో ఆయన ఇలా చేస్తే బాగుంటుంది ఈ క్యారెక్టర్ని, ఈ టైంలో ఇలా రియాక్ట్ అయితే బాగుంటుందని ఆయన చెప్పేసి. అండ్ వెరీ గుడ్ టీఆర్పీ ఇన్ జీ తెలుగు నౌ ఇట్ ఇస్. చాలా మంచి టీఆర్పీ. అండ్ నా క్యారెక్టర్ కూడా చాలా పేరు వచ్చింది. అంటే తిట్టుకుంటున్నారన్నమాట జనాలు బేసిక్గా. ఏంటి భయ్యా మంచి పేరు వస్తుంది కదా అని చెప్పేసి ఇలాగే సీరియల్ చేసుకుంటే వెళ్ళిపోతావా? లేదు సినిమాలే చేస్తాను ఖచ్చితంగా. చాలా మంది నాకు కాల్ చేసినప్పుడు కూడా మీరు సీరియల్ చేస్తున్నారు కదా, ఆ డేట్స్ బిజీ ఉంటాయి కదా, మీరు చెయ్యరేమో అనుకున్నా. అదేంటంటే నేను అడ్జస్ట్ చేసుకుంటాను, అది మీరు నాకు చెప్పాలి కదా. అంటే తెలియని వాళ్ళకి కూడా చెప్తున్నాను, నేను సినిమాలు కూడా చేస్తున్నాను, యూట్యూబ్ కాంటెంట్ కూడా చేస్తున్నాను, ఓటీటీ కూడా చేస్తున్నాను, అన్నీ చేస్తున్నా. నేను డేట్స్ అడ్జస్ట్ చేసుకుంటాను అంతే. మీరు అవకాశం ఇస్తే నేను ఎలాగోలాగా కో డైరెక్టర్నో మేనేజర్నో బతిమాలకు నేను అడ్జస్ట్ చేసుకుంటాను ఆ డేట్స్. ఇవన్నీ ఉంటే కొంచెం సీరియల్ ఉంటే మనకి డేట్స్ కుదరవు. అంటే ఫిక్స్డ్గా ఆ డేట్స్ అనేది దానికే మనం డెడికేటెడ్గా ఇచ్చేయాలి, వాళ్ళకే బ్లాక్ చేసేయాలి. ఎనీ టైం షూట్ ఉండొచ్చు, ఏమైనా అవ్వచ్చు కదా. సో అందుకే దానికే బ్లాక్ చేసేస్తారు. సో అలాంటప్పుడు మనం సార్ ఈ సినిమా ఉంది నేను చేసుకుని వచ్చేస్తాను ఈ స్కెడ్యూల్ అప్పుడు కొంచెం చూడండి సార్ ఇది అదంటే, వాళ్ళు ఇంకో సీన్స్ కానీ ఏమైనా ప్లాన్ చేసుకుంటే నేను ఈ సినిమా ఏదైతే ఉందో షూట్ చేసుకుని వస్తాను. నేను సినిమాలు చేశాను చాలా. అండ్ హైడ్ అండ్ సీక్ అన్న సినిమా చేశాను, దాంట్లో ఫుల్ లెంత్ రోల్ చేశాను నేను. చాలా ఇప్పుడు ఆడిషన్ ఇస్తున్నాను అండ్ చాలా ఉన్నాయి ఇంకా లైన్లోనే. ఐఎమ్ హ్యాపీ విత్ దట్. బట్ ఓన్లీ ఇందులో చూసేసరికి ఎక్కువ రోజు కనిపిస్తాం కదా, కనిపించేటప్పుడు ఏమనుకుంటారంటే అంటే మీరు చేస్తారు లేదా ఈ డేట్స్ ఇవన్నీ ప్రాబ్లం అవుతాయి కదా అంటే, అది నేను అడ్జస్ట్ చేసుకుంటాను, నేను మాట్లాడుకుంటాను. ఎంతమంది చేయలేదు మీకు సిరీ కానీ ఇంకా చాలా మంది సీరియల్స్ చేసిన వాళ్ళు అడ్జస్ట్ చేసుకునేవారు. అది చేయాలి ఇది చేయాలి అండ్ అలా ఏం లేదు. ఇప్పుడు సీరియల్ కానీ అలా కానీ ఏం లేదు, ఎవ్రీథింగ్ ఈజ్ కూల్. కానీ వన్ గుడ్ థింగ్ మీలో అబ్జర్వ్ చేసింది ఏంటంటే, కొంతమంది కొన్ని దానిలకి నేను డెడికేట్ అయిపోవాలి, కొన్ని చెయ్యను అని చెప్పేసి కూడా చాలా మంది అక్కడ రెస్ట్రిక్ట్ అయిపోతూ ఉంటారు. అవునవును. బట్ యూఆర్ నాట్ లైక్ దట్. ఐఎమ్ ఓపెన్ ఫర్ ఎనీథింగ్. కంటెంట్ క్రియేషన్ ఐఎమ్ రెడీ, ఫిల్మా రెడీ, అండ్ ఆల్సో కమింగ్ టు సీరియల్, సినిమా కానీ ఓటీటీ కానీ ఎవ్రీథింగ్ వాట్ నాట్ అన్నట్టు కూడా. ఎక్కడే ఉందో చెప్పలేం కదా భయ్య, అన్నీ చేసుకుంటూ వెళ్ళాలి. అండ్ ఇనిషియల్గా నేను ఇండస్ట్రీ ఇలాగా వైవా చేసిన తర్వాత కూడా కొన్ని ఆఫీస్కి వెళ్ళి ఇలా తెలిసిన తర్వాత అన్ని సినిమాలు నాకు ఫోన్ వచ్చినా నేను చాలా సినిమాల్లో స్క్రీన్ ప్రెజెన్స్ ఉన్నవే చేస్తాను చాలా. సో ప్రామినెంట్ రోల్స్ చాలా తక్కువ పడ్డాయి.
సో అది కూడా ఎందుకు చేశానంటే అక్కడ పనిచేసిన అసిస్టెంట్ డైరెక్టర్లు రేపు డైరెక్టర్స్. యా. సో నేను అప్పుడు పనిచేసిన అసిస్టెంట్ డైరెక్టర్లు కానీ అసోసియేట్స్ కానీ ఇప్పుడు వాళ్ళు డైరెక్టర్లు అయ్యి ఇప్పుడు నాకు అవకాశం ఇస్తారు వాళ్ళు. బట్ ఫస్ట్ నీకు తెలియాలి కదా, ఎక్స్ప్లోర్ చేయాలి కదా, నేను ఈ క్యారెక్టరే చేస్తాను అంటే ఇన్నాళ్ళు ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత నేను ఇదే చేయాలని ఇప్పుడు అనుకుంటాను. ఎందుకంటే ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఎక్స్పీరియన్స్ పెరుగుతుంది, అన్నీ పెరుగుతుంది. ఈవెన్ మనకు కూడా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కదా, ఈ క్యారెక్టర్ చెయ్యాలి, ఇది మంచి క్యారెక్టర్ అయితే చెయ్యాలి అని అని ఉంటుంది కదా. బట్ ఇనీషియల్గానే టక్కుమని ఇచ్చేయాలంటే ఎవరు భయ్యా నాకు తెలిసి, అంటే వెనకాల బ్యాక్గ్రౌండ్ ఉంటే వేరేమో కానీ బ్యాక్గ్రౌండ్ లేకుండా అయితే ఫస్ట్ ఏది పిలిచినా ఫస్ట్ వెళ్ళి చూడాలి, వెళ్ళి చూసి చిన్నదో పెద్దదో ఏదో చెయ్యాలి ఖచ్చితంగా. ఓకే. చేస్తేనే వాట్ ఈజ్ యర్ వర్క్ అనేది ఎంత వర్త్ ఉన్నదని ఇప్పుడు కాకపోయినా వాడు ఇంకో 3 సినిమాకి పనిచేస్తాడు, అప్పుడు ఖచ్చితంగా పిలుస్తాడు, భయ్య నువ్వు మంచి ఆర్టిస్ట్ భయ్య ఒకసారి రా ఆడిషన్ ఇవ్వని. ఏం ప్లానింగ్ బ్రో. అది నేను అందుకే వెళ్ళామండి చాలా పెద్ద సినిమాలకు కూడా. నేను మిడిల్ క్లాస్ అబ్బాయి చేశాను, ఎంత మంచి చాలా సినిమాలు చేసినప్పుడు, చాలా పెద్ద కళ్యాణ్ రామ్ గారితో అందరూ చేసినప్పుడు అక్కడ పనిచేసే అసోసియేట్ డైరెక్టర్స్ కానీ వాళ్ళు డైరెక్టర్స్ అవ్వలేరు ఇప్పుడు, అవ్వబోతున్నారు కూడా. అండ్ దేనో అప్పుడు మనం ఇవ్వలేకపోయాం బికాజ్ హీఈస్ నాట్ ద డైరెక్టర్, ఆయనకి వేరే ఆప్షన్స్ ఉంటాయి. బట్ నౌ హీఈస్ ద డైరెక్టర్. అరే వీడికి ఇవ్వచ్చురా, ఈ క్యారెక్టర్ ఇంతవరకు వీడు చేయగలరా అనే నమ్మకం వస్తుంది. ఎందుకంటే మనం మల్టిపుల్ ప్రాజెక్ట్స్లోని కలుస్తాం, మాట్లాడతాం. బట్ అది లేకుండా సర్కిల్ అంటే చాలా కష్టం ఇండస్ట్రీలో. ఓకే. ఫస్ట్ అది చేశాక అలవాటు అయ్యాక దెన్ అన్న నేను క్యారెక్టర్ చేస్తానన్న, ఇదైతే వద్దులే అన్న చిన్నది, లేకపోతే క్యారెక్టర్ బాగాలేదన్న, అట్లీస్ట్ కొన్ని ఎక్కువ డేస్ ఉండి కొంచెం మంచి కాంబినేషన్ ఉండి క్యారెక్టర్ బాగుంటే చేస్తానంటే ఇప్పుడు ఎవరు ఏమనుకోరు. నువ్వు ఇనీషియల్గా రాగానే నాకు ఆ క్యారెక్టర్ కావాలి అంత సోది ఎవడు భరించలేడు. బట్ నిజంగా వర్త్ ఉంటే ఫస్ట్ టైమర్స్ కూడా వచ్చినవి ఉన్నాయి. బట్ అందరికీ అలా జరగదు కదా, అందరికీ అలా జరిగితే ఇంకే ఫిల్మ్ ఇండస్ట్రీ ఎందుకు అవుతుంది. ఇప్పటివరకు ఎన్ని మూవీస్ చేసి ఉంటారు? నేను 22 చేస్తుంటాను. 22 ఫస్ట్ మూవీ ఇది. ఫస్ట్ యాక్చువల్గా స్క్రీన్ ప్రెజెన్స్ అంటే ఒక శతమానం బోతులు చాలా చిన్నది, దాని తర్వాత మిడిల్ క్లాస్ అబ్బాయి, శతమానం బోతులు చిన్న సాంగ్లో ఉంటాను అంతే శర్వా గారితో పాటు. ఓకే ఓకే. అంతే, అదొక లైక్ పాస్ట్లో వచ్చే సాంగ్ అన్నమాట, నిలవదే మది ఆ సాంగ్లో. తర్వాత మిడిల్ క్లాస్ అబ్బాయి అండ్ గ్యాంగ్స్టర్స్ అన్న సిరీస్ చేసి యాక్చువల్గా ఇనీషియల్గా అయితే అమెజాన్లో వచ్చింది, సిద్ధు జొన్నల్ గడ్డ అందరూ. దాంట్లో కార్తీక్ రత్నం కూడా చేశాడు, మన కేర్ ఆఫ్ కంచరపాలెం. మేమిద్దరం ఏడీస్ అనమాట. ఆ సినిమాలో ఇంకో సినిమా జరుగుతూ ఉంటుంది. సో అప్పుడు నేను ఆ ఏడీ క్యారెక్టర్ చేస్తాను. అది చాలా ఎపిసోడ్స్ ఉన్నాయి అవి. అది సిద్ధు జొన్నలగడ్డ కూడా ఉన్నాడు దాంట్లో, అందరూ ఉన్నారు దాంట్లో. అంటే మీ వర్క్ చేసిన వాళ్ళు కానీ నౌ మీరు అన్నట్టు కూడా ఆ రోజు అసిస్టెంట్గా డైరెక్టర్స్గా ఉన్న వాళ్ళు, చిన్న యాక్టర్స్గా ఉన్న వాళ్ళు నౌ ది బికేమ్ అయిన ఫేస్ ఆఫ్ ది మూవీస్ కానీ ముందుకు వెళ్ళడం కానీ అంటే చాలా బాగా అనిపిస్తుంది కదా. జర్నీ ఉండాలి బ్రో, ఈ రోజు వచ్చి రేపు అవుదాం అంటే అసలు ఏది కాదు. అంత ఎఫర్ట్ పెట్టడం, ఎక్స్ప్లోర్ చేయడం, ఒక జర్నీ ఉంటుంది ఖచ్చితంగా. ఈ టైంకి అవుతుందని ఏం లేదు, యూ నో టు గో విత్ ద ఫ్లో అంతే. అది ఖచ్చితంగా వస్తుంది, మీరు కష్టపడితే మాత్రం ఖచ్చితంగా వస్తుంది సమ్డే. మరి మీ లైఫ్లో ఎప్పుడైనా కానీ ద వర్స్ట్ ఫేస్ ఏంటి అంటే ఏం చెప్తారు? కోవిడ్ కూడా కోవిడ్ టైమ్స్లోనే కదా అందరికీ వర్క్ లేదు, అప్పుడే నేను ఇంట్లో దొరికిపోయాను, ఇటు జాబ్ చేయట్లేదు, ఏం చేయట్లేదు అని చెప్పి. ఓకే, అన్ని సంవత్సరాలు మేనేజ్ చేసుకుంటూ వచ్చారా? 2.5 years అంటే అప్పుడు 1 year మేనేజ్ చేస్తాను, 1.5 year. నేను 2015 to 16, 16 to 17 మేనేజ్ చేశాను. 18, 19లో 20లో మనకి ఇది వచ్చింది కదా. అప్పుడు నేను నాగశౌర్య గారి ఫిల్మ్ చేస్తున్నాం. అది చేస్తున్నప్పుడు లాంగ్ హెయిర్, బియర్డ్ అన్నీ ఉన్నాయి అనమాట. దాంట్లో కూడా మంచి క్యారెక్టర్ చేసాం. లక్ష్య సినిమా, సంతోష్ జాగర్లపూడి గారు డైరెక్టర్, దాంట్లో చేసాం. అప్పుడు ఈ కోవిడ్ వల్ల గ్యాప్ రావడం వల్ల ఇంట్లో తెలిసింది, అరే వీడు ఏం చేయట్లేదు ఏంటి అసలు అని. జాబ్ చేస్తూ వీడు ఏదో ఇంట్రెస్ట్ చేసుకుంటున్నాడు, బట్ ఇది ఎందుకు చేయట్లేదని అప్పుడు తెలిసింది. ఆబ్వియస్గా 2 ఏళ్ళు ఖాళీగా ఉన్నాం కాబట్టి. దెన్ అప్పుడు గొడవ ఇంట్లో తిట్టారు, చాలా చేశారు. ఇంక నేను విన్నాను, అర్థమైపోయి వాళ్ళు వదిలేస్తారు, ఏదో చేస్తాడు కదా చేయని. అపార్ట్ ఫ్రమ్ ఇంకేదో పని, ఇల్లీగల్ పనులు చేసే బదులు ఆడి ప్యాషన్ కోసం ఆడు కష్టపడుతున్నాడు కదా అనే సెన్స్లో ఉన్నారు కాబట్టి ఓకే. బట్ ఉంటారు చుట్టాలు బోల్డ్ మంది ఉంటారు, ఎందుకు సినిమాలు ఇది అది, వాళ్ళే కదా భయ్యా మనల్ని డిమోటివేట్ చేయడానికి. అవును అవును. బట్ చాలాసార్లు అన్నారు నన్ను మొహం మీద కాకపోయినా బ్యాక్ సైడ్ అని చాలామంది ఇంట్లో వాళ్ళు అన్నారు. బట్ వాళ్ళే మాట్లాడుకుంటారు ఫర్ షూర్, నాకు మా కజినే లేకపోతే మా ఇదే అని మాట్లాడుకుంటారు. ఇప్పుడు మీ గురించి మాట్లాడుకుంటున్నట్టు ఖచ్చితంగా మాట్లాడుకున్నారు, బోల్డ్ మంది మాట్లాడుకుంటున్నారు. బట్ వాళ్ళే తిట్టారు కూడా నన్ను, ఇంకెన్నాళ్ళరా సినిమాలు, ఎన్నాళ్ళు ట్రై చేస్తారా, ఎదురా జాబ్ చేసుకోవచ్చు కదా, ఎక్స్పీరియన్స్ ఉంది కదా ఇది. వాళ్ళ కోసమనే పీపుల్ మీడియా ఫ్యాక్టరీలో కూడా చేస్తాను నేను వర్క్ చేసి కంటెంట్ టీంలో.
సో నేను ఇది కూడా చేయగలను, జాబ్ తెచ్చుకోవడం లేకపోతే ఇంకేదో చేయడం పెద్ద మ్యాటరే కాదు, బట్ నేను అనుకుంది చేయడం ఇట్ మ్యాటర్స్ టు మీ అలాట్ కదా. ఇన్ని వేరియేషన్స్ అనేది కూడా చూస్తూ లైఫ్లో వెళ్తూ ఉన్నారు, కానీ ఏదో ఒక రోజు డైరెక్టర్గా అవుతాను, డైరెక్షన్ చేస్తాను ఒక మూవీకేనా అని చెప్పేసి అన్నారు కదా, ఇలా అనిపించడానికి రీజన్ ఏంటి? జనరల్లీ నాకు రైటింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్. నేను రాసుకున్న 2-3 కథలైనా కూడా, నేను చెప్పిన ఓటీటీ నెరేషన్ అయినా, నేనేమనుకున్నానంటే మనకి ఎవ్వరూ క్యారెక్టర్ రాయరు, మనకి నచ్చిన క్యారెక్టర్ మనమే రాసుకోగలము అనే ఉద్దేశంతో స్టార్ట్ చేసింది. బట్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం నాకు ఆ డైరెక్షన్ అంటే చాలా ఇంట్రెస్ట్. ఎందుకంటే మేము తమిళలో నాకు ఛానల్ ఉన్నప్పుడు కూడా వీ రైట్ అవర్ సెల్ఫ్స్, ఓకే, వీ డైరెక్ట్ అవర్ సెల్ఫ్స్, వీ యాక్ట్ అవర్ సెల్ఫ్. అంటే మేమే డైరెక్ట్ చేస్తాం, మేమే యాక్ట్ చేస్తాం, అన్నీ మేమే చేస్తాం. సో అప్పుడు అలవాటు అయింది. ఓకే, సో బడ్జెట్స్ని ఎలా మేనేజ్ చేయాలి, మనం రాసుకున్న కథకి ఎన్ని లొకేషన్స్ ఉన్నాయి, ఎంత కంట్రోల్డ్గా బడ్జెట్లో వెళ్ళొచ్చు. అండ్ ఐ వర్క్ ఫర్ ప్రొడక్షన్ ఆల్సో కదా, నాకు అక్కడ అర్థమైంది. దాంట్లో షీట్స్ ఉంటాయి, మనకు రోజుకి ఎంత వేస్తారు, ఏ లొకేషన్ ఎంత కాస్ట్ ఉంటుంది, ఇవన్నీ తెలుసుకున్నాను. సో నాకు అనిపించింది, అరే డైరెక్షన్ నేనే చేసుకోవచ్చు కదా, వెన్ ఇట్స్ గివెన్ ఆపర్చునిటీ వస్తే నేను కథ రాసుకోగలను, నేను రాసుకున్నాను, నరేషన్లు ఇచ్చాను. సో వన్స్ అది ఓకే అయిపోయి నేను ముందుకు వెళ్తున్నానంటే డెఫినెట్లీ నేనే చేసుకోవచ్చు కదా అనే ఉద్దేశం. ఈ కంటెంట్ క్రియేషన్స్లో చాలా వరకు ఎవల్యూషన్ అనేది కూడా వస్తూ వస్తూ వచ్చింది. అవును, అప్పటి నుంచి ఇప్పటి వరకు అవును. ప్రెసెంట్ ట్రెండ్ ఎలా ఉందంటారు? రిలేటబుల్ కాంటెంట్ వీడియోస్ చేస్తున్నారు కానీ బట్ మరీ లిమిట్స్ దాటిపోయి ఉన్నాయి అని. నేను కంటెంట్ లేదు కానీ వేరేది ఉంటుంది నా ఫీలింగ్, అది అదే వేరేదంటే ఓవర్ నైట్ నేను ఫేమస్ అయిపోలో వ్యూవర్షిప్ వచ్చేయాలో అని చేసేది వేరు, బట్ జెన్యున్గా హానెస్ట్గా చేసే కంటెంట్ మాత్రం చాలా మంది చేస్తున్నారు. బట్ ఈ చేసే వాళ్ళ వల్లే బాగుండదు, వాళ్ళకు ప్రాబ్లం రావట్లేదు. అందుకే యూట్యూబ్ కీప్ చేంజింగ్ రూల్స్ అండ్ ఆల్. అస్తమని ఇప్పుడు ఏ బేస్డ్ కానీ లేకపోతే ఏ బేస్డ్ కానీ లేకపోతే వాయిస్ వేరే వాయిస్ యూస్ చేసి కంటెంట్ చేసి రిలీజ్ చేయడం కానీ ఇవన్నీ లేవు. ఇంకా అన్ని ఒరిజినల్ కాంటెంట్, ఒరిజినల్ క్రియేటర్ అయితేనే, నీ ఓన్ వాయిస్తో నువ్వు ఏమైనా చేసావంటేనే యూఆర్ ఎలిజిబుల్ ఫర్ మానిటైజేషన్. డబ్బులు రావాలన్న యూట్యూబ్ నుంచి, అండ్ ఇట్ షుడ్ గో వేరియస్ ప్లేసెస్, అందరూ చూడాలన్నా, సజెషన్స్లో కనిపించాలన్నా ది ఓన్ థింగ్ అంటే ఓన్ క్రియేషనే ఉండాలి. ఒకనొక టైంలో అయితే సో ఎప్పుడైతే అనౌన్స్ చేసే ఒక 1 వీక్ ముందు ఈవెన్ వీ హ్యాడ్ ఏ డిస్కషన్ విత్ మై ఫ్రెండ్స్ అనమాట. అరే ఇంత డెవలప్ అయిపోతుంది అసలు, ఇంకా తర్వాత ఇప్పుడు సాఫ్ట్వేర్ వాళ్ళకే ప్రాబ్లం అనుకున్నాను, ఇంకా క్రియేటర్స్గా కానీ ఇట్లా ఉండే వాళ్ళం మనకు కూడా ప్రాబ్లం వస్తుందా అని ఉన్న క్వశ్చన్ మార్క్ టైంలో కరెక్ట్గా ఈ రూల్స్ రిలీజ్ చేశారు. అబ్బా బట్ రీసెంట్గా నాని గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పినప్పుడు చూసా, ఏ వస్తుంది అది, లెట్ దెమ్ కమ్, చాలా యూజ్ అయిపోతుంది కదా, అయిపోయిన తర్వాత మళ్ళీ ఒరిజినల్గా వస్తుంది భయ్య. ఒరిజినల్గా మనం క్రియేట్ చేసే కాంటెంట్ సినిమాల్లోని అది ఎంతకాలం చేస్తుంది? ఏదైనా కొత్తది వస్తూ ఉంటుంది మనకి, లెట్ దెమ్ యూజ్, అందరూ యూజ్ చేసేయాలి, బాగా వాడేయాలి, వాడేసిన తర్వాత దిల్ కమ్ బ్యాక్ టు దిస్ అగైన్. అంతే కదా, ఇప్పుడు ఏదైనా ఇమీడియట్గా చాలా మంది యూజ్ చేస్తుంటారు, బట్ ఒరిజినల్కి వెంటనే వచ్చేస్తారు. థియేటర్లో మెగాస్టార్ కట్అవుట్ పడి అన్నీ అది వేరు కదా, ఎంత ఓటీటీలో చూసినా అక్కడ వచ్చే సౌండ్ వేరు కదా, అది ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం ఇది కూడా అంతే, ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఉంటుంది అంతే, దాని తర్వాత మళ్ళీ మామూలుగా ఉంటుంది. ఓకే, ఫేవరెట్ హీరో ఎవరు భయ్యా? రవితేజ గారు. రవితేజ గారా? రీజన్ ఏంటి? అంటే ఒక దాంట్లో చెప్తారు, నేను అనకూడదు కాబట్టి, పవన్ కళ్యాణ్ గారు ఒక ఆడియో ఫంక్షన్ అంటారు, మీరు అంత సిగ్గు లేకుండా ఎలా నటిస్తారండి అని అడిగారని ఒక వాళ్ళిద్దరు కాన్వర్జేషన్లోని. ఆయన కాల్ చేశారంట, రవితేజ గారికి కాల్ చేశారంట, నేను మిమ్మల్ని ఒకటి అడుగుతానండి, మీరు అంత సిగ్గు లేకుండా ఎలా నటిస్తారండి అని. జస్ట్ బికాజ్ అంత ఓపెన్నెస్ ఉంటుంది ఆయనలో కాబట్టి చాలా ఇష్టం నాకు, చాలా క్యారెక్టర్స్ ఇష్టం ఆయన చేసిన దాంట్లో. కానీ అది ఎట్లుంటాయంటే క్యారెక్టర్స్ కూడా మన మధ్యలో మనం చేస్తున్న ఆ ఎనర్జీ ఉంటుంది అనమాట, క్యారెక్టర్స్లో ఎనర్జీ ఉంటుంది, ఫన్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. అక్కడ నచ్చుతారు రవితేజ గారు. అండ్ హీ కెన్ డూ ఎనీథింగ్, ఎమోషన్ అన్నీ పర్ఫెక్ట్గా చేస్తారు. విక్రమార్కుడు కానీ చాలా సినిమాలు నాకు ఎందుకో చాలా బాగా అనిపిస్తారు, బాగా యాక్ట్ చేస్తారు అనిపిస్తారు. అంత ఈజ్ ఆఫ్ బాడీ లాంగ్వేజ్ ఉంటుంది, అది అందరికీ రాదు, చాలా కష్టం అది. ఆల్సో ఆయన జర్నీ అనేది కూడా ఒక్కసారి తలుచుకుంటుంటే మన లాంటి వాళ్ళకు చాలా ఇన్స్పిరేషన్ వస్తుంది. అవునవును, ఆయన 38 years ఎంతకో హీరో అయినట్టున్నారు, ఆయన ఫస్ట్ ఫిలిం అప్పుడు అనుకుంటా. చాలా ఇన్స్పిరేషనల్ జర్నీ ఆయనది. అండ్ ఆయన కూడా డైరెక్షన్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చారు, ఆయన కూడా డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పనిచేశారు కదా, డైరెక్షన్ డిపార్ట్మెంట్లో వర్క్ చేశారు. అండ్ చిన్న క్యారెక్టర్స్ అనేది చేసుకుంటూ బై స్టెప్. అవును మా అన్నయ్య సినిమాలో చేశారు, బ్రదర్స్ క్యారెక్టర్ చేశారు, చాలా చేసుకుని ఆయన చాలా పెద్ద జర్నీ అసలు అది. నిజంగా ఆ జర్నీ ఉండాలి, ఆ జర్నీ ఉంటే డెఫినెట్గా ఈరోజు కాకపోతే రేపని అవుతాం. బట్ అందరూ ఏంటంటే రేపు వెళ్ళిపోదాం, రేపు ఫేమస్ అయిపోదాం, దానికి ఏమైనా చేసేద్దాం అనుకుంటున్నారు. కానీ
సెలబ్రిటీ వేరు, యాక్టర్ వేరు. సెలబ్రిటీ అవ్వడం ఎలాగైనా అయిపోవచ్చు. మీరు అన్నట్టుగా కంటెంట్ చేసేవాళ్ళు ఉంటే సెలబ్రిటీ అవ్వడం ఓవర్ నైట్ ఈజీ, బట్ బికమింగ్ అన్ యాక్టర్ అండ్ గెటింగ్ రికగ్నిషన్ ఇస్ వెరీ టఫ్. ఈ 2 దానిలో మీరేదో అవుతాం అనుకుంటారు? ఆబ్వియస్గా యాక్టర్గా అవుతాం అనుకుంటా. ఆబ్వియస్లీ ఐ ఆల్వేస్ వాంటెడ్ టు బి ఎ పర్ఫార్మర్. అరే ఇటు బాగా పర్ఫామ్ చేస్తాడరా, కొన్ని క్యారెక్టర్స్ అయినా, ఈ క్యారెక్టర్ అయితే ఇడు బాగా చేస్తాడరా, బాగా పర్ఫామ్ చేస్తాడరా, అదొక్కటి చాలు. మనం అంతవరకు సంపాదించుకుంటే చాలు ఇండస్ట్రీలో. ఇంకేదో ఏదో అయిపోక్కర్లేదు కానీ అరే వీడికి ఈ క్యారెక్టర్ అయితే పిల్లొచ్చరా అని అనిపించుకున్నా చాలు అట్లీస్ట్. ఓకే. ఏంటి మరి లవ్, మ్యారేజ్ ఇలాంటివి ఏదన్నా ఉందా అసలు? అది కూడా ఈ మధ్య కుక్కరు ఇవన్నీ చూసేసేటప్పటికి హనీమూన్ తీసుకెళ్ళి చంపేయాలి. అంటే ఈ మధ్య ఏ అబ్బాయినన్నా కదిలిస్తా అంటే సింగిల్స్ ని కదిలిస్తూ ఉంటే ఎందుకు భయ్యా కుక్కరు, ఫ్రిడ్జ్, డ్రమ్ చూస్తుంటే భయం వేస్తుంది అని అంటున్నారు. అట్లాంటిది ఏదైనా ఉందా? నేను కాలేజ్లో ఉన్నప్పుడు లైక్ 5 years లవ్ చేశాను. ఓకే. దాని తర్వాత ఫ్రెండ్స్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తాను నేను. ఫ్రెండ్స్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తాను. అమ్మాయి అబ్బాయి అని అడగండి. ఓకే. సో చాలా అనుకున్నాను, లైక్ ఆ ఒక్క విషయంలో చాలా హర్ట్ అయ్యాను నేను. అంటే నా లైఫ్లో ఉంటే చాలు అని అనుకున్నాను అట్లీస్ట్. అంటే మనం కొంతమందిని కావాలనుకుంటాం కదా లైఫ్లో, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఎన్ని గొడవలైనా ఏమైనా కూడా మన లైఫ్లో ఉంటే బాగుంటుంది. రోజు గుడ్ మార్నింగ్, గుడ్ నైట్, ఎలా ఉన్నావు, ఏంటి, వాట్స్ యర్ లైఫ్ గోయింగ్ ఆన్, ఇలా ఉంటే బాగుంటుంది అనుకునే వాళ్ళు ఒకళ్ళు ఇద్దరు ఉంటారు ఖచ్చితంగా. మనం రోజు కాల్ చేయొచ్చు, ఏదైనా మాట్లాడచ్చు, ఏదైనా షేర్ చేసుకోవచ్చు అని. కానీ అవతల వాళ్ళకి అది ఉండాలి కదా. కొన్నాళ్ళు బాగుండి తర్వాత బాగోపోతే చాలా ఫీల్ అవుతాము. ఆ ఒక్క విషయంలో నేను ఫీల్ అయ్యేది. ఇంకే 5 years జర్నీ బ్రేక్ అయిపోయినా అది బ్రేక్ అయిపోయింది. ఇప్పుడు చెప్పేది మాత్రం ఒకళ్ళ గురించి, అది అమ్మాయి అబ్బాయిని మాత్రం నన్ను అడగదు దయచేసి. నో ప్రాబ్లం. మీరు అమ్మాయి అబ్బాయి అని చెప్పకపోయేటప్పటికి మాకు అర్థమైంది. చెప్పకనే చెప్పినట్టుంటది. అది అంతే. కొన్ని అడిగితే డైరెక్ట్గా అడిగితే వేరు కదా. ఉన్నారా అలాగా ఎవరు? అంటే డైలీ మార్నింగ్ గుడ్ మార్నింగ్, నైట్ అయ్యేటప్పటికి గుడ్ నైట్. ఒకప్పుడు ఉండేది, బాగానే ఉండేది బాండింగ్. ఇప్పుడు అంతగా లేదు. అంటే ఆ చిన్న చేంజ్ ఓవర్ ఐ కుడెంట్ టేక్ ఇట్ అసలు. ఎందుకో నేనే చాలా ఫీల్ అయిపోతున్నాను. ఎప్పుడు ఐ వాజ్ నెవర్ లైక్ దిస్. చాలా చిల్గా ఉండేవాడిని అసలు. ఆ చిల్ కాస్తే ఏమైపోయిందంటే ఒకసారి మన లైఫ్లోకి వచ్చిన తర్వాత ఆ ఒక్క విషయంలో చాలా ఎఫెక్ట్ అయిపోయింది నేను ఎందుకో తెలియకుండా. ఒక విషయం అడగను భయ్యా. చెప్పండి. మన సినిమాలకి ట్రై చేసి ఇప్పుడు ఒక్కొక్క స్టెప్ ఎదుగుతూ ఉన్నాం మీలాంటి వాళ్ళకని అనే ఇట్లాంటి ఎమోషనల్ ఫీలింగ్స్ అని కానీ ఫిక్స్డ్గా ఉండేటట్టు మనీ ఉండదు, దాంతోపాటు ఫ్యామిలీ రెస్పెక్ట్ అనేది ఉండదు, దాంతోపాటు మ్యారేజ్ పర్టికులర్ టైంకి అనేది అవ్వదు. అండ్ ఒక గోల్తో మనం ముందుకు వెళ్తున్న టైంలో లాట్ ఆఫ్ స్ట్రగుల్స్ అండ్ త్యాగాలు అనేది కూడా చేసుకుంటూ వెళ్తున్నాం. ఎన్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటే ఎందుకు వచ్చాము ఇది అని ఎప్పుడైనా అనిపించిందా? లేదు బ్రో, బట్ ప్రతిదీ నేను ఎంజాయ్ చేస్తాను. నా లైఫ్లో చాలా వచ్చాయి, నేను చాలా స్ట్రగుల్ అయ్యా. చాలా మంది తిట్టారు, మొహం మీద అన్నారు నన్ను, అండ్ చాలా రిజెక్షన్స్ చూసాను నేను. ఈ రిజెక్షన్స్ చూసినా కూడా ప్రతిదీ నేను ఎంజాయ్ చేశా. ఇలాంటి రోజు వస్తే చెప్పచ్చు కదా అని. ఈ రోజు కోసం చాలా ఇయర్స్ నుంచి కష్టపడి ఉంటాం కదా, ఆ బాధ అంతా ఇక్కడే చెప్పగలం, ఇంకెక్కడ చెప్పలేం. ఎందుకంటే చెప్పుకోలేని పరిస్థితి అది. నన్ను వెనకాల ఎవరేమన్నారో నాకు తెలుసు. అంటారు కదా, అరే జాబ్ చేసుకోవచ్చు కదరా, మీ అన్నయ్య జాబ్ చేసుకుంటున్నాడు, నువ్వెందురా జాబ్ చేసుకోవట్లేదు, వాడు సెటిల్ అయ్యాడు బాగా, నువ్వెందుకు సెటిల్ అవ్వలేదు, ఇది అది అని చాలా ఉంటాయి కదా. ఇలాంటివి వచ్చేవి చాలా ఉంటాయి. లేకపోతే నాకు తెలిసిన మా ఫ్యామిలీ రిలేషన్లోనే నన్ను చాలా అన్నారు, అప్పుడు తీసుకోలేకపోయాను నేను చాలా. బట్ ఈరోజు వచ్చింది కదా, ఈరోజు కోసం వెయిట్ చేశాను కదా ఇన్నాళ్ళు. సో అలాగా ఇట్ కీప్స్ గ్రోయింగ్ కదా. సో ఆ స్ట్రగుల్స్ అవన్నీ ఉంటాయి బ్రో ఖచ్చితంగా. తీసుకోగలగాలి అంటే తీసుకుని ఎక్కిచ్చేసుకోకూడదు. లెట్స్ వెయిట్ ఫర్ ద రైట్ టైం అన్నట్టుగా బ్యాలెన్స్డ్గా ఉంటే మాత్రం బాగుంటుంది. కానీ చాలామంది ఎమోషనల్ అయిపోతారు బాగా. ఇలాంటి స్ట్రగుల్స్ వాటిలో ఎమోషనల్ కాదు. నేను మనుషుల విషయాల్లో అవుతాను, అండ్ ఒకళ్ళ గురించి అవుతానని చెప్పాను కదా ఇందాక. అలాంటి విషయాల్లో ఓకే, బట్ ఎవ్రీ వన్ విల్ ఎఫెక్ట్. నీకు ఆ మనిషి ఇష్టం అన్నా లేకపోతే ఏంటన్నా అది ఉంటుంది. బట్ స్ట్రగుల్స్ అండ్ ఆల్ ఎంజాయ్ చేస్తే చాలా బాగుంటుంది రేపు పొద్దున్న ఇలా మాట్లాడుకోవడానికి కదా. యా, నీ లైఫ్లో ఎవరికైనా సారీ చెప్పాలంటే ఎవరికి చెప్తావు? సారీ మా ఫాదర్కి చెప్తాను బ్రో. రీసెంట్గా మా ఫాదర్ సెప్టెంబర్లో ఎక్స్పైర్ అయిపోయారు. సో ఐ వాంటెడ్ టు షో హిమ్ మై ఫిలిం హైడ్ అండ్ సీక్. ఆయన ఈ సెప్టెంబర్లోనే, అదే ఈ సెప్టెంబర్లో వచ్చారు. అన్ఫార్చునేట్లీ హాస్పిటలైజ్ అవ్వడం వల్ల కార్డియాక్ అరెస్ట్ అయ్యి చనిపోయారు. సో వాట్ ఐ ఫెల్ట్ ఈజ్ ఆ సినిమాని అదే రోజు రిలీజ్,
నేను థియేటర్లో చూపిద్దాం అనుకున్నాను. అండ్ ట్రైలర్ చూపించిన డాడీ, నేను ట్రైలర్లో ఉండడం చాలా పెద్ద విషయం అనిపించడం, అండ్ ఫుల్ లెంత్ రోల్ చేశాను దీంట్లో అని చూపిద్దాం అనుకున్నాను. అన్ఫార్చునేట్లీ అవ్వలేదు. అండ్ అంటే ఆయన ఉన్నప్పుడు, ఇప్పుడు ఈ సీరియల్ కానీ ఏం చేస్తున్న కాంటెంట్ ఇప్పుడు రికగ్నిషన్ చాలా ఉంది అండ్ చాలా మంది గుర్తుపడతారు త్రూ వైవా కానీ ఏదైనా, ఇవన్నీ ఆయన చూడలేదు కదా అని నా ఫీలింగ్. ఎందుకంటే ఆయనకి ఏదో రోజు ప్రూవ్ చేయాలనుకున్నాను నేను చేస్తాను డాడీ ఖచ్చితంగా అని చెప్పి. ఒక్కటే నేను చాలా రిగ్రెట్ ఫీల్ అవుతాను, సారీ ఫీల్ అవుతాను ఖచ్చితంగా. అండ్ అదే రోజు చనిపోవడం అనేది నాకు ఇంకా తినేస్తుంది అనమాట. ఐ డోంట్ నో వాట్ టు డూ అసలు. చాలాసార్లు అదే అనుకుంటాను, ఈ ఫిల్మ్ మేకర్స్ అందరికీ ఇలాగే జరుగుతుందా, మనం ఏదో ప్రూవ్ చేసుకుని మనకి ఏదో చూపిద్దాం అనే టైంకి మదరో ఫాదరో ఉండరా అని అనిపిస్తుంది నాకు అదే అనిపించింది. ఎందుకంటే ఆ టైంకే జరగడం ఏంటి, అరే వీడు ఏదో చూస్తున్నాడు, ఇంకా చేస్తున్నాడు, మంచి వర్క్ చేస్తున్నాడు, ఇటు గ్రో అవుతాడు అని ఉన్నప్పుడు అలాంటి టైంలో ఫాదర్ ఎక్స్పైర్ అయితే ఎలా ఉంటుంది ఆన్ ద సేమ్ డే ఆఫ్ ద రిలీజ్. కానీ బ్రో లాట్ ఆఫ్ ఎమోషన్స్ని, అంటే ఒక ఫిలిం దానిలో మనం సస్టైన్ అవ్వాలి అని అంటే ఎంత ఉండాలి బ్రో. మీరు చెప్తుంటే ఇప్పుడే అనిపిస్తుంది ఏంటంటే ఇంకా వన్ డే అన్నా ఉన్నా కానీ అది చూపించి నింటే అరే నా కొడుకు అని ఆయన ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యేవారు. ఆ రోజు ముందు రోజు నైట్ కూడా, నాన్న ఏంటి సినిమాలు ఇంకా చేస్తావా, ఏంటి నువ్వు ఇంకేమైనా చూసుకున్నావు అంటే, లేదు డాడీ నేను సినిమాల్లోనే ఏదైనా చేస్తాను, నేను యాక్టర్ అవ్వకపోయినా చెయ్యకపోయినా బట్ ఐ ప్రామిస్ దిస్, నేను చాలా పెద్ద యాక్టర్ అవుతాను, ఫర్ షూర్ అవుతాను, మీరు ఎక్స్పెక్ట్ కూడా చేయలేరు అంత పెద్ద యాక్టర్ని అవుతా. బట్ నేను అన్నాను ఇది కాకపోతే ఇదే 24 క్రాఫ్ట్స్లో ఏదో చేస్తాను డాడీ అని చెప్పాను. అదేంట్రా వేరే జాబ్ చేసుకుంటే బాగుంటుంది కదా, అన్నయ్యలాగా నువ్వు కూడా సెటిల్ అవ్వచ్చు కదా అని ముందు రోజు కాన్వర్జేషన్ జరిగింది అదే హాస్పిటల్లో. ఐ జస్ట్ వాంటెడ్ టు షో హిమ్ దట్ ఈ సినిమా చేశాను, నాకు ఈ ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఇప్పుడు ఐ విల్ డూ ఇట్ అని చెప్దాం అనుకున్నా, కానీ చూపించే లోపల అంత జరిగిపోయింది. దట్స్ వేర్ ఐ రియలైజ్డ్ నేను నా జీవితంలో ఎవరికైనా సారీ చెప్పాలంటే మా నాన్నకి చెప్పాలి, మా డాడీకి చెప్పాలి ఖచ్చితంగా. అంటే థ్యాంక్ యూ చెప్పాలంటే ఎవరికి చెప్తారు? థ్యాంక్ యూ చెప్పాలంటే బోల్డ్ మంది ఉన్నారు అసలు. నా ఫ్రెండ్స్ ఉన్నారు, మా మమ్మీ ఉంది, మా అన్నయ్య ఉన్నాడు, మా వదిన ఉంది. మా అన్నయ్య, వదిన, మా మమ్మీ వీళ్ళందరూ సపోర్ట్ చేయకపోతే ఐ కుడెంట్ బీ లైక్ దిస్. అంటే ఎంత పీస్ఫుల్గా ఇలా కూర్చుని సరదాగా చాణక్యతో మాట్లాడే అంత ఉండదు ఖచ్చితంగా. నా ఫ్రెండ్స్ కానీ, నా ఫ్రెండ్ చరణ్ అని ఉంటాడు, వాడు ఎవ్రీ వన్ సపోర్టెడ్ బ్రో. నన్ను మాత్రం సపోర్ట్ చేయలేని లేరు. ఒక మాట అంటారు ఖచ్చితంగా, మనం ఆ టైంలో ఫీల్ అవ్వకుండా కొంచెం అది మనసుకు తీసేసుకోకుండా ఉంటే చాలు. నేను లేట్గా రిలీజ్ అయ్యాను అది, బట్ మనసుకు తీసుకోకుండా ఉంటే నాకు అందరూ సపోర్ట్ చేస్తున్నారు బ్రో. ఎవరు, ఐ నెవర్ హ్యాడ్ నెగిటివ్ థింగ్స్ ఇన్ మై లైఫ్, అన్నీ పాజిటివ్గానే జరిగాయి. ఇండస్ట్రీలో ఎక్కువ ట్రై చేయలేదు నేను, వైవా వీడియోస్ చేయడం వల్ల నాకు ఈజీ యాక్సెస్ దొరికింది అన్నిటికి. ఏదో డబ్బులు కోట్లు సంపాదించలేదనే బాధ ఉంటుందేమో కానీ తొందరగా సంపాదించి డాడీకి ఏదో చూపిద్దాం, లేకపోతే ఆ సినిమా చూపించుంటే బాగుంటుందని తప్పించి మిగతాది ఏదైనా కూడా నా లైఫ్లో అన్నీ పాజిటివ్గానే, పాజిటివ్ పీపులే ఉన్నారు. ఆ వైవా వల్ల నాకు ఈజీ యాక్సెస్ టు ఎవ్రీ ప్రొడక్షన్ వెళ్ళి ఆడిషన్ ఇవ్వడం కానీ, ఆ ఆడిషన్కి ఇచ్చేటప్పుడు ఏదో కస్టమ్ డైరెక్టర్ అసోసియేటెడ్ నేను ఎప్పుడో ట్రావెల్ అవ్వడం, నాకు తెలిసి ఉండడం జరిగింది కాబట్టి పెద్ద ప్రాబ్లం అనిపించలేదు. కానీ కరెక్ట్ ప్రామినెంట్ రోల్ ఒక్క దాని గురించి వెయిట్ చేస్తున్నాను అంతే. లైఫ్లో అన్నీ పాజిటివ్గానే ఉన్నాయి. కానీ డాడ్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా అవుతుంది. డెఫినెట్లీ మా డాడీ వల్లే నేను ఖచ్చితంగా చాలా పెద్ద యాక్టర్ని అవుతాను, ఫర్ ష్యూర్. హీల్ డెఫినెట్లీ ఫీల్ హ్యాపీ ఫర్ దట్. ఐ లవ్ యూ చెప్పాలంటే ఎవరు చెప్తారు? ఐ లవ్ యూ చెప్పాలంటేనా, ఏదో అమ్మాయి చెప్తే బాగోదు, పెళ్ళిళ్ళు అయిపోయి ఉంటాయి వాళ్ళకి. మా మమ్మీకే చెప్తా ఐ లవ్ యూ మమ్మీ. ఓకే, ఇంకెవరికి చెప్పడానికి లేదు, చెప్తే బాగోదు కదా. ద ఫైనల్ వన్ ఇస్ ద వర్స్ట్ రిజెక్షన్ ఏంటి నీ లైఫ్లో? వర్స్ట్ రిజెక్షన్ అంటే ఇండస్ట్రీలోనా లేకపోతే ఎనీథింగ్? అంటే ఇంతకంటే రిజెక్షన్ మరొకటి లేదు అని నువ్వు అనుకున్నది? రిజెక్షన్ అందరూ అంటే స్టార్టింగ్లో బాగానే ఉంటారు భయ్య, తర్వాతే వస్తాయి. అది రిజెక్షన్ అని నేను అనుకున్నాను. ఎందుకంటే నేను చెప్పాను కదా నా లైఫ్లో అదే ఒకళ్ళు ఇంపార్టెంట్ అని చెప్పాను కదా, వాళ్ళు రెసిప్రోకేట్ అవ్వకపోతే చాలా చాలా హర్ట్ అయిపోతాను నాకు. ఎందుకంటే ఆ లైఫ్లో ఉంటే చాలు అని అనుకున్నా. సో అలాంటి వాళ్ళ గురించి కొంచెం ఫీల్ అవుతాయి. రిజెక్షన్ అంటే ఇంకా సినిమాలే ఉంటుంది కదా, మనం ఆ క్యారెక్టర్ చేద్దాం, పలానా క్యారెక్టర్ మనం ఆడిషన్ ఇచ్చాం బట్ వేరే వాళ్ళకి వెళ్ళిపోయిందే, దట్స్ రిజెక్షన్. ఐదర్ తను సూపర్ పర్ఫామ్ చేసి ఉండాలి, లేకపోతే ఆ క్యారెక్టర్ నేను సూట్ అయ్యి ఉండకపోవచ్చు, లేకపోతే నా ఏజ్ కానీ నా లుక్ కానీ. నాకు చాలామంది ఏమంటారంటే భయ్య చాలా సాఫ్ట్గా ఉంది భయ్య నీ లుక్, చాలా లైక్ వాట్ యూ కాల్ చాలా బియర్డ్ కానీ నువ్వు కలర్ కానీ
ఇంత పాలిష్డ్గా ఉంటే చాలా కష్టం అన్నట్టుగా చాలామంది చెప్పారు. ఓకే ఓకే. బాగా చేసావు, బట్ ఎంత పాలిష్డ్గా ఉంటే కష్టం కదా అనేవాళ్ళు చాలామంది. ఎందుకంటే నేను స్టార్ట్ చేసినప్పటి నుంచి కాలేజ్ బేస్డ్ ఫిల్మ్స్ కానీ లేకపోతే ఇలాంటి లైక్ హ్యాపీ డేస్ కానీ ఇలాంటి సినిమాలు రాలేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వే కావాలి కానీ తరుణ్ ఉంటే చాలా మంది ఫ్రెండ్స్ ఉండి ఇలాంటివి రాలేదు. ఇప్పుడు లార్జర్ దెన్ సినిమా లేకపోతే లార్జర్ దెన్ వరల్డ్ ఇలాంటి సినిమాలు వచ్చేసాయి. అండ్ ఇండీ ఫిల్మ్స్ కానీ ఇలాంటివి వస్తున్నాయి. రియాలిటీ వెళ్ళిపోతుంది బాగా. సో అలాంటప్పుడు నా ఫేస్ని తీసుకెళ్ళి ఎక్కడ ఫిట్టింగ్ చేస్తారు? సో అలాంటప్పుడు నేను అరే ఇదే కలర్ ఉండడం కూడా తప్పైపోయిందా అంటే ఎక్స్ట్రీమ్ మనం చేసుకుంటే హీరోగా చేసుకోవాలి అంతే తప్పించి క్యారెక్టర్ చేద్దాం పలానా క్యారెక్టర్ చేద్దాం అంటే కొంచెం కష్టం అవుతుంది. బట్ ఇట్స్ ఆల్ అబౌట్ ది డైరెక్టర్స్ ఇంట్రెస్ట్. మళ్ళీ ఈ క్యారెక్టర్కి నేను ఎలాగైనా వీడిని చేయించుకోవాలి, వీడు చేస్తాడు అండ్ ఆ లుక్ కూడా నేను మార్చుకోగలను అని అనుకుంటే అది డెఫినెట్గా వాళ్ళకి ఉన్న కాన్ఫిడెన్స్ బట్టి మనం చేయొచ్చు. బట్ వేరాజ్ కమింగ్ టు రిజెక్షన్ అంటే అదే లైక్ ఈ క్యారెక్టర్ చేద్దాం అనుకున్నప్పుడు మనకు రాకుండా ఇంకోళ్ళకి వెళ్ళిపోయింది అనుకోండి. అలా నేను చాలా ఫేస్ చేశాను, చాలామంది చూసాను. ఎందుకంటే మనం వెనకాల ఎవరు లేరు మనకి. మనంతా నేను ట్రై చేసుకుని నేను సర్కిల్ పెంచుకుని నేను చేసుకుందే తప్పించి అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి బోల్డ్ మంది తెలిసి ఉండొచ్చు. మనం ఆడిషన్ మాత్రమే ఇవ్వగలం, డెసిషన్ వాళ్ళది. సో ఎప్పుడైతే ఆ క్యారెక్టర్ వేరే వాళ్ళకి అరే ఈ క్యారెక్టర్ చేస్తే బాగుండ్రా, ఇది నేను టెల్లు స్క్వేర్లో చేశాను. సో అన్ఫార్చునేట్ 7 days 6 days చేశాను. ఓపెనింగ్ సీనే ఉంటుంది, చాలా ఫన్నీగా ఉంటుంది. అది ఎడిటింగ్లో పోయింది. అలా చాలామంది శ్రీ సత్య ఇంకా చాలామంది చేశారంట, బట్ ఎడిటర్స్ కట్లో. సో ఇలాంటివి అయినప్పుడు కూడా బాధ అనిపిస్తుంది. అది కూడా నేను రిజెక్షన్లో తీసుకుంటాను ఏంటో, అరే అది వచ్చుంటే బాగుంది అంటే అంత పెద్ద సినిమా కదా. డెఫినెట్లీ ఆ చిన్న క్యారెక్టర్ కూడా ఎక్కడైనా పేలి జనాలు నవ్వారంటే డెఫినెట్లీ గుర్తుపెట్టేసుకుంటారు. సో అలాంటి టైంలో ఎడిటింగ్లో పోయింది అనుకోండి కొంచెం ఫీల్ అవుతూ వస్తుంది. ఐ టేక్ ఇట్ దట్ ఆల్సో యాజ్ అ రిజెక్షన్. అలాంటి రిజెక్షన్స్ తప్పించి లైఫ్లో మనల్ని రిజెక్ట్ చేయడం అందరూ మనల్ని ప్రపోజ్ చేసిన వాళ్ళు కానీ రిజెక్ట్ చేసిన వాళ్ళు ఎవరు లేరు. మనం చేస్తే యాక్సెప్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు కానీ అమ్మాయిల విషయంలో రిజెక్షన్ ఇప్పుడు ఫేస్ చేయలేదు, అంత పరిస్థితి రాలేదు. నైస్ బ్రో. సాయినాథ్ గారు మెల్లా అంటే మళ్ళీ 1 year తర్వాత మళ్ళీ ఇంకో ఇంటర్వ్యూ పెట్టుకుందాం, లేకపోతే ఎక్కడైనా కూర్చొని హ్యాపీగా మళ్ళీ ఇలా చిల్గా మాట్లాడుకుందాం. డెఫినెట్లీ బిగ్ స్టేజ్ అండ్ ఇంకా బాగా మంచి క్యారెక్టర్స్ మమ్మల్ని ఎంటర్టైన్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం బ్రో. ఆల్ ద వెరీ బెస్ట్. ఆల్ ద వెరీ బెస్ట్ టు యూ ఆల్సో. మీ ఇంటర్వ్యూస్ కూడా చాలా బాగుంటాయి, ఇంకా పెద్ద పెద్ద ఇంటర్వ్యూస్ చేయాలి. యూ నీడ్ టు ఎక్సెల్ మోర్ అండ్ ఐ నో యువర్ ఇంట్రెస్ట్, డైరెక్షన్, ఎనీథింగ్ అవన్నీ చేయాలి ఖచ్చితంగా. థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ యూ బ్రో. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళానంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంటే కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.